లవ్ కెనాట్ బేర్ ద వెయిట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్. ఈ మేధస్సు యొక్క బరువును ప్రేమ మొయ్యలేదు. అంటే ప్రేమ అంత సుకుమారమైనది, అంత సున్నితమైనది. దాని మీద ఈ మేధస్సును పట్టుకొచ్చి పెట్టేసి ఉంటే అది గిలగిల్లాడిపోతుంది, మొయ్యలేదు. ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇంటెలెక్చువల్, ఇట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బ్రహ్మజ్ఞానము అంటారు. ఆ బ్రహ్మజ్ఞానం అనేది మేధస్సు ద్వారా పొందగలిగినది కాదు, అది కేవలము అనుభూతి అనుభవము ద్వారా పొందగలిగినది. మనం అనుకున్నాం కదా, ఎప్పుడో చెప్పుకున్నాం. ఒకటి ఎప్పుడు తలనొప్పి రాలేదు వాడికి, ఏమంటే తలనొప్పి అంటే ఏంటో తెలియట్లేసారని ఇంత పుస్తకం పట్టుకొచ్చి ఇచ్చాడు. తలనొప్పి గురించి ఎవరో 10 మంది మేధావులు కలిపి రాశారు. ఇదంతా కంటెస్టం చేసి ఇచ్చాడు. ఓహో తలనొప్పి అంటే ఇది, అంటే ఏదో కర్ర పెట్టి కొట్టినట్టుగా ఉంటుందా, ఇలా ఏదో వాడక అవగాహన ఏర్పరచుకున్నాడు. ఓ డిస్కోర్సెస్ చెప్పేస్తున్నాడు సభల్లోకి వెళ్ళి ఈ తలనొప్పి మీద ఉపన్యాసాలు కూడా. కానీ ఒకరోజు ఆడికి తలనొప్పి వచ్చింది. ఇవన్నీ పారాషైట్ బయట, చిచ్చి ఇది కాదు అసలు తలనొప్పి అంటే, నాకు ఈవేళ తెలిసింది తలనొప్పి అంటే ఏమిటో, ఎందుకని నాకు వచ్చింది ఈవేళ తలనొప్పి అని ఈ ఇప్పటి వరకు వీడు అలవర్చుకున్న జ్ఞానం బయట పారేస్తాడు. ఇది కరెక్ట్ కాదు అసలు ఇది. అలాగే భగవంతుడి గురించిన జ్ఞానము అనుభవముతో తెలుసుకోవలసినదే కానీ పుస్తకాలు చదివి ఈ బుద్ధి ద్వారా కసరత్తులు చేసి శ్లోకాలు ఔపోసన పట్టి అది ఎప్పుడు రాదు. గాడ్స్ నాలెడ్జ్ ఈజ్ ఆల్ నాలెడ్జ్ అండ్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నోయింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన అనుభవం ఏంటి భగవంతుడిది? సర్వము తెలుసుకోవడము, అది భగవద్ అనుభవము. అంటే మనం రామకృష్ణ పరమహంస కథ కూడా చెప్పుకుంటాం కదా. దెబ్బ కొడతాడు, చేయి పట్టమని వివేకానందని, గట్టిగా కొడతాడు. కొడితే చేయి లాక్కుంటాడు, అబ్బా నొప్పడుతుందని. ఏది చూడండి అంటాడు, ఏది ఎక్కడుంది దెబ్బ చూపించి అంటాడు. దెబ్బ లేదు కదా, మరి నీకు నొప్పి అంటాం ఏంటి అంటాడు. ఆ నొప్పి అనుభవించిన వాడికి తెలుస్తూ గురువు నీకేం తెలుస్తూ అంటాడు. ఇది అంతే, నేను నిత్యము భగవంతుని చూస్తున్నాను, నేను నాకు తెలుసు, నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి లేడండి అలా భగవంతుడు. నాకు అనుభవం ఉన్నది, నీకు లేదు, అది తేడా తప్ప భగవంతుడు లేడు అనకు, నీకు అనుభవం లేదు, అది తేడా. నీకు అనుభవం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు కూడా తెలుసుకుంటావు భగవంతుడు ఉన్నాడు. దిస్ నాలెడ్జ్ encompasses all time, all space, all things and all beings, hence it knows the history of each one from the beginning of creation to the end. ఆ భగవత్ అనుభవం నీకు వచ్చినట్లయితే మారిపోయింది నీ పరిస్థితి. అలా చూసేటప్పటికీ ఏ వ్యక్తి అయినా సరే వాడు అనాది నుండి వాడు భగవంతుడిలో చేరిపోయే వరకు వాడి జీవితం మొత్తం అలా కనపడిపోతుంది నీకు, వీడియో ఫిల్మ్ లాగా. ఇంకా టైం లేదు వాడికి, బ్రహ్మానుభవం వచ్చిన వాడికి టైం లేదు, మాయలో ఉన్నవాడికే టైము. అయ్యో 6 అయిపోయింది 7 అయిపోయిందని వర్రి. భగవంతుడిలోకి వెళ్ళిపోయిన వాడికి టైం లేదు, కాలము లేదు, దేశము లేదు, ఇవేవి లేవు, సర్వము వాడి అధీనములోనే ఉంటాయి. దిస్ నాలెడ్జ్ ఈజ్ వితౌట్ ఏ బ్రేక్. ఈ 5 నిమిషాలుండి 10 నిమిషాలుండి పోయేది కాదు ఈ జ్ఞానం, నిరాటంకముగా కొనసాగుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎటర్నల్లీ కాన్స్టెంట్ త్రూఅవుట్ ద హోల్ కోర్స్ ఆఫ్ హిస్టరీ. అది శాశ్వతముగా అలా కొనసాగుతూనే ఉంటుంది. గాడ్ ఈజ్ దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ హిజ్ వెరీ నేచర్ అండ్ నథింగ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ హిమ్, నథింగ్ ఈజ్ అన్నోన్ టు దిస్ నాలెడ్జ్. భగవంతుడు ఎంత పరిపూర్ణమైన జ్ఞానము అంటే ఏ విషయము కూడా ఆయన నుంచి దాచలేము. బాబా 1922వ సంవత్సరంలో ఉపాసని మహారాజ్ దగ్గర నుంచి ఉండి పూనాలో ఫెర్గూసన్ కాలేజ్ రోడ్డులో ఆశ్రమంలో ఉంటూ ఉండేవారు. ఆయన దగ్గర ఆదికేరాని 16-17 ఏళ్ల వయసులో ఉండేవాడు. బాబా దగ్గర ఉండేవాడు. పొద్దున్నే కాసేపు ఉండి వెంటనే తయారై కాలేజీకి వెళ్ళిపోయి కాలేజీ అయ్యాక మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ బాబా దగ్గరే ఉండేవాడు. ఎంతోమంది సంపన్నులైన కుటుంబాలు దర్శనానికి వస్తూ ఉండేవారు. ఒకసారి ఈ ఆది అలా బాబా పక్కన నుంచి ఉన్నప్పుడు ఒక అందమైనటువంటి ఒక కుటుంబం, ఒక అమ్మాయి వచ్చింది. చాలా వికారమైనటువంటి ఆలోచన వీడికి కలిగింది. ఏమిటి ఆలోచిస్తున్నావు నువ్వు అన్నారు బాబా అందరి సమక్షంలో. ఏం లేదు బాబా అని. సరే ఊరుకున్నారు. మళ్ళీ ఇదే సందర్భం ఇంకొకసారి వచ్చింది. అప్పుడు అడిగారు, ఏంటి ఆలోచిస్తున్నావు, వాట్ ఆర్ యూ థింకింగ్? అప్పుడు ఇంకా మౌనంలో లేరు బాబా. ఏం లేదన్నాడు. వెంటనే చేయి పట్టుకొని లోపల తీసుకెళ్ళిపోయారు బాబా. ఇతనికి మాత్రమే తెలిసిన కొన్ని డేట్లతో సహా చెప్పేశారు, ఫలానా అప్పుడు ఇలా చేసావు, ఫలానా అప్పుడు ఇలా చేసావు, ఫలానా అప్పుడు ఇలా చేసావు. అవునా అని అడిగారు. అడిగితే ఏడ్చి కాలు మీద పడిపోయాడు. అప్పుడు వాట్ యూ టేక్ మీ టు బీ, నన్ను ఏమిటనుకుంటున్నావు నువ్వు అసలు అని బాబా అడిగి. నీవు ఈ జన్మలో కాదు, ప్రత్యేకమైన ఆత్మగా భగవంతుడి నుంచి వేరుపడినది మొదలు నీ జీవితాలన్నీ అలా చూడగలను నేను, ఒక్క లుక్తోటి ఇలా చూడగలను నేను. నా దగ్గర ఏది దాచకు బాబా చెప్పారు. ఎందుకని ఆయన అనంత జ్ఞానము,
అనంత జ్ఞానము దగ్గర నాటకం ఎవడూ ఆడకూడదు. అదే కపటం అవుతుంది. అలా ఆడితే కపటము. ఆయనకి వెంటనే కోపం వస్తుంది. అంతే కదా, ఆయనకి సర్వము తెలుసు, దాచలేము. వీడు అబద్ధం ఆడితే ఎంత కోపం వస్తుంది ఆయనకి. అందుకే గాడ్ ఫర్గివ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ హిపోక్రసీ అని బాబా పదే 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 చెప్తూ. When the avatar is on earth, he uses his infinite knowledge for his universal work, and neither his work nor his knowledge is limited by anything. అవతార పురుషుడు ఈ భూమి మీద సంచరించినంత కాలము ఆయన యొక్క విశ్వ కార్యక్రమమునకు ఆయన అనంత జ్ఞానము అనేటువంటి ఒక వనరు ఉంది ఆయన దగ్గర. దాన్ని అపరిమితముగా వినియోగిస్తాడు ఆయన. ఆయనకి ఏం పరిమితులు లేవు, రూల్స్ లేవు, ఆయన ఇష్టం. హీ హెస్ టేకెన్ అపాన్ హిమ్సెల్ఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద హోల్ ఆఫ్ క్రియేషన్ అండ్ హీ ఫుల్ఫిల్స్ దిస్ రెస్పాన్సిబిలిటీ త్రూ ద యూజ్ ఆఫ్ హిజ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్. ఆయన అందరి యొక్క అన్నింటి యొక్క బాధ్యతను తీసుకుంటాడు అవతార పురుషుడు భూమి మీదకు వచ్చినప్పుడు. మనం మొదటి రోజు నుంచి ఈ పుస్తకంలో అదే చదువుతూ ఉన్నాం. అలా తీసుకున్నప్పుడు ఆయనకున్న ఒక ఆయుధం అనంత జ్ఞానము అనేటువంటి దాన్ని వాడుతూ ఉంటాడు ఆయన. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై హ్యుమానిటీ యాజ్ ఎ పుష్ ఇన్ కాన్షియస్నెస్. ఫార్ కాన్షియస్నెస్ ఈజ్ ద వెరీ మీడియం టు ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. And when consciousness becomes infinite, it experiences infinite knowledge. అవతార పురుషుడు సకల చరాచరముల కోసము చేపట్టిన కార్యక్రమము కార్యరూపం ఎలా దాలుస్తుందంటే చైతన్యములో ఒక ముందడుగు ప్రసాదించబడుతుంది అందరికీ కూడా. అంటే ఈ అనంత అనుభవమును పొందడానికి చైతన్యమే అవసరమై ఉన్నది. నేను భగవంతుడను అనే అనుభవం ఎలా వస్తుంది? చైతన్యం బాగా మెరుగైతే వస్తుంది. కాబట్టి ఆ చైతన్యం మెరుగవ్వడానికి ఆయన తాపత్రయపడుతూ ఉంటాడు. ఏం చేసినా కూడా ఆ చైతన్యాన్ని ముందుకు నెట్టడానికి చేస్తూ ఉంటాడు. దానివలన ఈ గమ్యం అయినటువంటి ఈ అనుభవం మనకు దక్కుతుంది. ఇంక్రీజింగ్ నాలెడ్జ్ ఇస్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ హ్యుమానిటీ ఎక్స్పీరియన్సెస్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ త్రూ ఏ గ్రేట్ పుష్ ఇన్ కాన్షియస్నెస్ టువర్డ్స్ గాడ్ గివెన్ బై ది అవతార్. అది అంటే ఆధ్యాత్మిక మార్గము గురించి, సత్యము గురించి మరింత మెరుగైనటువంటి అవగాహన మనకు వస్తుంది చైతన్యం పెరగడము ద్వారా. అందుకే ఆయన చైతన్యము 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 అంటూ ఉన్నాడు. ఎందుకని? ఈ మెలకువ మనకు పెరగడము. ది అవతార్స్ కాన్షియస్నెస్ రిమైన్స్ ఇటర్నల్లీ అన్లిమిటెడ్. అవతార పురుషుని చైతన్యం ఎప్పుడూ కూడా అపరిమితంగానే ఉంటుంది, శాశ్వతంగా. సిన్స్ ది అవతార్ హ్యాస్ నో బైండింగ్ సంస్కారాస్, how can he who is infinite retain a limited physical body? మరి ఎట్టి సంస్కారములు లేని అవతార పురుషుడు, అనంతుడైన అవతార పురుషుడు పరిమితమైన భౌతిక దేహంలోకి ఎలా దూరగలిగాడు? దాన్ని ఎలా నిలుపుకోగలిగాడు? ఇది ఒక ప్రశ్న. అంతే కదండి. మనకు దేహం ఎందుకుంది? మనకు పరిమితమైన సంస్కారములు ఉన్నాయి కాబట్టి. దేహము అంటే పరిమితి. ఉదాహరణకు ఈ వాతావరణం మొత్తం అంతా నిండి ఉన్నటువంటి వాయువు ఒక చిన్న సీసాలోకి మనం బంధించామనుకోండి, అది అవతార పురుషుడు. మొత్తము సకల చరాచరములందు నిండి ఉన్నటువంటి భగవంతుడు ఒక చిన్న దేహములోనికి పరిమితమై ఉండడమే అవతార పురుషుడు. అది ఎలాగ సాధ్యము అని అడుగుతున్నాడు. అంత అనంతము, అపరిమితము, అసలు ఎట్టి సంస్కారములు లేనివాడు ఈ దేహములో ఎలాగూ బంధింపబడ్డాడు? హిజ్ ఫిజికల్ బాడీ ఈజ్ రిటైన్డ్ త్రూ ది సంస్కారాస్ ఆఫ్ హిజ్ యూనివర్సల్ వర్క్, ద యోగా సంస్కారాస్. అతనికి కూడా కొన్ని ప్రత్యేకమైన సంస్కారాలు ఉన్నాయి. వాటి ద్వారానే ఈ దేహం నిలిచి ఉంది. అవి యోగా సంస్కారములు అనగానే అవతార పురుషుడు తన విశ్వ కార్యక్రమము నిమిత్తము వినియోగించేటువంటి సంస్కారములే యోగా సంస్కారములు. అవి వరప్రసాదముగా ఆయన ఆత్మలన్నిటికీ ఇస్తూ ఉంటాడు. అవి ఒకడికి సంక్రమించిన తరువాత వాడి సంస్కారముల భారము తొలగిపోతూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం ఇదివరకు. ఎలాగైతే ఒక కుండ నిండా బురద నీరు పట్టుకొని ఆ ఎండికి పిక్కని అరగదీసి దానిలో వేస్తే ఆ మలినమంతా కిందకి చేరిపోయి పైనున్న నీరంతా పరిశుద్ధంగా ఎలా మారిపోతుందో, ఒక వ్యక్తి ఆత్మ యొక్క చైతన్యములో పేరుకుపోయినటువంటి ఈ సంస్కారములన్నీ తొలగిపోతూ ఉంటాయి ఈ యోగా సంస్కారముల ఫలితంగా అని మనం చదువుకున్నాం.
Infinite knowledge uses universal mind through the physical body of the avatar, the yoga samskaras, which he takes upon himself or for the purpose of his universal work. అవతార పురుషుడు తన భౌతిక దేహము ద్వారా తన విశ్వాత్మకమైన మనస్సులో ఉన్న అనంత జ్ఞానమును ఈ యోగా సంస్కారముల ద్వారా వినియోగిస్తూ ఉంటాడు. దీస్ సంస్కారాస్ ఆర్ డివైన్. ఈ యోగా సంస్కారములు దైవ సంబంధమైనటువంటివి. దే ఆర్ ద సీడ్స్ ఆఫ్ హిస్టరీ. దే ఆర్ ది వెరీ ఫోర్సెస్ దట్ చేంజ్ ద డెస్టినీ ఆఫ్ హ్యుమానిటీ. ఫార్ దీస్ యోగా సంస్కారాస్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్. ఎక్కడి నుంచి పుట్టాయి యోగా సంస్కారములు? ఆయన భగవంతుని యొక్క అనంత జ్ఞానము నుండి పుట్టినవి. ఇవి మానవుడి యొక్క దశ దిశ మార్చేటువంటి సామర్థ్యము కలిగి ఉన్నాయి. అంటే ఒక్కసారి ఆయన అవతారుడుగా రాగానే టల్లును కొలిది యోగా సంస్కారాలు ఇవ్వగానే మానవుడి యొక్క తలరాత మారిపో. దే ఆర్ ద వెరీ ఫోర్సెస్ దట్ చేంజ్ ద డెస్టినీ ఆఫ్ హ్యుమానిటీ. దీస్ డివైన్ సంస్కారాస్ ఆర్ రిలీజ్డ్ త్రూ ది అవతార్స్ యూనివర్సల్ మైండ్ విచ్ నోస్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. అవతార పురుషుని విశ్వాత్మకమైన మనసునకు గతము తెలుసు, వర్తమానము తెలుసు, భవిష్యత్తు తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన అనుగుణంగా ఈ యోగా సంస్కారములను విడుదల చేస్తాడు. దే మేక్ అదర్స్ ఫ్రీ ఫ్రమ్ ద బైండింగ్స్ ఆఫ్ దేర్ లిమిటింగ్ సంస్కారాలు. అది మనలను పరిమితంగా ఆలోచించేలా చేసేవి ఏవి? మనలో ఉన్న పరిమిత సంస్కారములే. మొన్న వర్క్షాపులో చాలా బాగా చెప్పారు ఆయన రఘుపతి గారు. మనము పోగు చేసుకున్నవి పరిమితులు కలిగిన సంస్కారములు. అందుచేత మన ఆలోచనకు పరిమితులు ఉంటాయి, మన అన్ని గుణాలకు పరిమితులు ఉంటాయి. ఒక 10 మంది కూర్చుంటే ఇగో వాళ్ళకి ఆహారం పెట్టరా అంటే నా వాడికే పెడతాను నేను. ఎందుకని నేను పరిమితులు కలవాడిని, నా మనస్సు కానీ నా చైతన్యం కానీ అన్నీ. అంచేత ఆ నలుగురిని ఎప్పుడు వేరు చేసి నా వాళ్ళు ఎవడు అందరికీ పెట్టాలనే స్పృహ నాకు రాదు. ఎందుకని నాలో ఉన్న రూటు, ఆ బీజము, అది పరిమితమైన సంస్కారం. అవి అపరిమితముగా మారినప్పుడు నా దృష్టి, నా దృక్పథం కూడా అపరిమితముగా మారుతుంది. అంటే లిమిటింగ్ అంటే అది అర్థం అదనమాట. మన దృక్పథం ఇలా పరిమితంగా అయిపోవడానికి కారణం అది. ఇన్ యూనివర్సల్ మైండ్ దీస్ యోగా సంస్కారాస్ ఆర్ లైక్ లివింగ్ ఫ్లేమ్స్ ఆఫ్ ది ఒరిజినల్ ఫైర్ తేజ. అది అవి ఎలాంటివంటే అవతార పురుషుని విశ్వాత్మకమైన మనసులో జ్వలించేటువంటి ఒక జ్వాల లాంటివిగా మనము పోల్చవచ్చు. ఏవి? ఆ యోగా సంస్కారములు. ఎవరికి ఇస్తే వాడికి ఇంత దీపశిఖ బహుమానంగా వస్తుంది. కాబట్టి వాడి పేరుకుపోయిన సంస్కారముల మూట దహించబడుతుంది దానిలో. దీస్ యోగా సంస్కారాస్ ఆర్ డివైన్ బికాస్ దే లిబరేట్ కాన్షియస్నెస్ వెన్ దే ఆర్ యూటిలైజ్డ్ బై ది అవతార్ టు గివ్ యూనివర్సల్ పుష్ ఇన్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్. అవి దైవ సంబంధమైనవి అని ఎందుకు అంటున్నామంటే అవతార పురుషుడు ఒక్కసారి వాటిని విడుదల చేసినప్పుడు ప్రతి చైతన్య స్థాయిలోనూ మెరుగుదల, పురోగతి మనము గమనించగలము చైతన్యములో. ది అవతార్స్ యోగా సంస్కారాస్ ఆర్ ఫ్లేమ్స్ బోర్న్ అవుట్ ఆఫ్ డివైన్ లవ్. ఆ మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? దివ్య ప్రేమ, ఆ ప్రజ్వలించడం, దాని నుంచి వచ్చిన మంటలుగా మనము పోల్చవచ్చు. అందుకే ఫ్లేమ్ లైక్ లవ్. బాబా ఎప్పుడు ఫ్లేమ్ లైక్ లవ్ అంటే ఒక్కొక్క దాంతో పోల్చారు బాబా. ఫ్లేమ్ లైక్ లవ్, రాక్ లైక్ ఫెయిత్. మంటతో ఎందుకు పోల్చారు ప్రేమనంటే దానిలో దేన్ని వేసినా దహించి వేస్తుందట. ఎంత పెద్ద కల్మషం పడేసినా అది మసి చేసి శుభ్రం చేసేయడమే దాని లక్షణం, మంట యొక్క లక్షణం. అంతే కదండి. ఏది పడేయండి మీరు, అది మంచిదా చెడ్డదా చూడదా, అశుద్ధం పడేసినా అంతే కాల్చేసి బూడిద తీసేస్తుంది. పర్ఫెక్ట్. కాలిపోయిన బూడిదని తీసి ఇలా ఎందుకు పెట్టుకుంటారు? అది ఇంకా శుద్ధి అయిపోయింది. అది దానిలో కల్మషం ఉండడానికి ఆస్కారమే లేదు. అందుచేత బూడిది అంత గొప్పదన్నమాట. దే కమ్ ఫ్రమ్ ద సీట్ ఆఫ్ గాడ్ అండ్ ఎ సెవెంత్ ప్లేన్ లైక్ ఇన్ఫినిట్ రేస్ ఫ్రమ్ ద సన్ ఆఫ్ లవ్. అది భగవంతుడి స్థానము, అవస్థానం అంటారు భాస్కర్ రాజు గారు. 7వ భూమిక. అక్కడి నుంచి ఒక సూర్యకిరణాలు ఎలా వస్తాయి, ఎలాగ భగవంతుని ప్రేమ కిరణాలని మనం చెప్పుకోవచ్చు. యోగా సంస్కారాలు. These rays emanate out of the avatar's universal mind to dispel the darkness created by the binding samskaras of each individual in history.
అంటే ఒక్క అవతార పురుషుణ్ణి ఆశ్రయించిన వాడు మాత్రమే కాకుండా సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ యోగా సంస్కారముల ప్రయోజనమును పొంది తీరుతాడు. ఎందుకని? ప్రతివాడు ఆయన బిడ్డలే కాబట్టి. ఆయనకు తారతమ్యాలు లేవు. బాబా ఇలా అన్నారు, సృష్టిలో ఉన్న ప్రతి ఆత్మ కూడా నా నుంచి సమానమైన దూరములో ఉన్నది. ఎలాగైతే సూర్యుడు పెంట కుప్ప మీద కానీ, అశుద్ధంతో నిండినటువంటి ఒక కుప్ప మీద కానీ, ఒక మంచి సారవంతమైన భూమిలో పచ్చగా ఉన్న పొలం మీద కానీ సమానముగా ప్రకాశిస్తాడు. ఇక్కడ ప్రకాశించకూడదు అనుకోవట అయినప్పుడు అక్కడే ప్రకాశించాలని కూడా అనుకోవట. ఎందుకని? సర్వము ఒకటే ఆయనకు. అలాగూ ప్రతి ఆత్మకు ఈ ప్రయోజనము దక్కి తీరుతుంది. When a particular individual becomes submissive to the avatar's wish and will, the increase of yoga samskaras by universal mind becomes release of yoga samskaras by the universal mind becomes easy for the avatar in his universal work. అయితే ఎవడైతే అవతార పురుషుడి యొక్క ఇచ్చకు బద్ధుడై నేను రెడీగా ఉన్నానయ్యా సిద్ధంగా అని తీసుకోగలుగుతాడో అంగీకారంగా పూర్వకంగా ఆయన పని సులువైపోతుందట. మిగిలిన వాళ్ళకి అయిష్టంగా ఉన్నవాడికి సహకరించిన వాడికి ఆయన కష్టంతో కూడి ఉంటుంది అది. కానీ ఎవడు అంగీకరిస్తాడో వాడు సులభతరం చేసేస్తాడు ఆయన పనిని. ది అవతార్స్ యూనివర్సల్ మైండ్ కెన్ దెన్ యూజ్ హిజ్ యోగా సంస్కారాత్ ఫ్రీలీ ఫర్ దోస్ హూజ్ మైండ్స్ హ్యావ్ బికమ్ సబ్మిసివ్ టు హిమ్. కాబట్టి వాళ్ళకి చాలా సులభంగా ఇచ్చేస్తాడు ఆయన, నచ్చ చెప్పక్కర్లా. ఇప్పుడు ఏమి తీసుకొని వాడికి ఏం చేయాలి? జాగ్రత్తగా పట్టు, కింద ఒలిగిపోతాయి, ఇది కలిపేయకు, ఇవన్నీ విడిగా పెట్టుకో, ఇవన్నీ జాగ్రత్త, ఇది చెప్పాలి. కానీ ప్రసాదంగా ఉన్నవాడు వాడు మహాప్రసాదంగా ఇచ్చిన ప్లేట్ ఇచ్చినట్టు తీసుకుంటాడు, వాడికి ఏం చెప్పక్కర్లే ఆయన, వాడు పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకని? ఆయన మీద ఒక రకమైనటువంటి విశ్వాసము గురి ఉంది కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోగలుగుతాడు. దీన్ని దుర్వినియోగం చేయడు, పాడు చేసుకోడు. కానీ బలవంతంగా తీసినవాడికి అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓన్లీ వెన్ మైండ్ ఈజ్ సబ్మిసివ్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ లిమిటెడ్ మైండ్ టు బి ఎనిహిలేటెడ్ అండ్ కాన్షియస్నెస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ బైండింగ్. మనసు ఎప్పుడైతే ఆయనకు సమర్పణ అయ్యిందో అప్పుడు ఆ ఇచ్చిన యోగా సంస్కారములు ఈ పరిమిత మనసును తొలగించడానికి సులభంగా పనిచేయగలుగుతాయి. అవి వాట్ ఈజ్ ఇట్ దట్ ప్రివెంట్స్ ది ఇండివిజువల్ ఈగో మైండ్ ఫ్రమ్ బీయింగ్ సబ్మిసివ్? మరి ప్రతి వ్యక్తిగతమైనటువంటి అహముతో నిండిన మనసు అలా ఎందుకు ఆయనకి సర్వార్పణ అవ్వలేకపోతూ ఉన్నాయి? ఏది ఆటంకం కలిగిస్తోంది దీన్ని? ఇట్ ఈజ్ ది ఇంటెలెక్ట్. మనిషిలో ఉన్నటువంటి మేధస్సు. అంటే అది ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అది. సో చదువుకోవడం వల్ల ఏమవుతుంది? నష్టమే ఎక్కువ కలుగుతోంది. మనం ఒక ఉదాహరణ ఎన్వి సత్యనారాయణ గారు చెప్తుంది, ఎప్పుడో చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. ఒకటి ఎంఐ చదువుకున్నాడు ఒక గ్రామంలో, వాడు సొంతూరు ఎక్కడో సిటీలో చదువుకుంటున్నాడు ఎంఏ. సెలవులకి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళితే వాళ్ళ అమ్మమ్మ అంది, ఒరే నాన్న నువ్వులు ఆడించాలి, నానబెట్టాను నేను శుభ్రంగా 4 రోజులు బట్టి అవన్నీ ఎండబెట్టాను, బాగా ఎండి ఇగో ఈ క్యాన్లో వేసుకెళ్ళి గానుగు దగ్గరికి వెళ్ళి ఆడించుకునిరా అని. మనకు తెలిసింది సులువుగానే, ఇదేం పెద్ద కష్టమైన ఉదాహరణ కాదు. వీడు వెళ్ళాడు. అక్కడ గానుగు వాడు ఏం చేస్తున్నాడు, పెద్ద మధ్యలో ఒక సెంటర్ ఉంది, అక్కడి నుంచి ఒక పెద్ద కాడి లాంటిది ఉంది, దాని చివర ఎద్దును కట్టాడు. దాని మీద వాడు అలా నడుము వాల్చి కునుకుపాట్లు పడుతూ దాన్ని ఇలా అంటున్నాడు, తిరుగుతూ ఉంది అది ఎద్దు. వీడు వెళ్ళగానే ఆ మధ్యలో వేశాడు, ఇలాగా ఒక పెద్ద కొంచెంలాగా ఉంది, దానిలో వీడు 5 కేజీలు 10 కేజీలు పట్టుకెళ్ళాడు. ఇదంతా వేసి అలా తిరుగుతాడు. వీడు ఖాళీగా ఉన్నాడు కదా, ఒక ప్రశ్న అడుగుతానే, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, మరి నువ్వు కొంచెం చెప్పగలవా అన్నాడు. అడగండి అన్నాడు. మరి అది అలా తిరుగుతోంది కదా, నువ్వు బోల్డ్ గడ్డి పెడుతున్నావు, దానికి ఒక పక్కన చూశాను నేను. అది వీడు అడుగుతున్నాడు, ఎంత ఖర్చు అవుతుంది నీకు, ఎంత వస్తుంది, ఏదో అడిగాడు. మరి అది శుభ్రంగా తినేసి నువ్వు ఇలా కునుపాట్లు పడుతూ నిద్రపోతూ ఉన్నావు, అది తిరగకుండా ఉండిపోయిందనుకో, అప్పుడు నువ్వు నష్టపోతావు కదా అని అడిగాడు. లేరు బాబాయ్, దానికి కాళ్ళకి నాడాలు ఉంటాయి, ఆ నాడ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ ఆగిపోతే నాకు మెలకు వచ్చేస్తే ఒకటి తగిలిస్తుంటాను నేను దానికి, అప్పుడు అది తిరుగుతాను.
అలా కాదు, అది నుంచొని ఆ నాడాలు ఇలా ఇలా సౌండ్లు చేసిందనుకో తిరగకుండా నుంచోనే, ఇట్ కెన్ డిసీవ్ యూ కదా, అది నేను మోసం చేయొచ్చు కదా అన్నాడు. లేదు లేదు, దాని మెడలో గంటలు కూడా ఉన్నాయి చూడండి, ఆ గంటలు ఇవి కలిసి నాకు శబ్దం వస్తూ ఉంటుంది, అంచేత నన్ను అంత సులభంగా మోసం చేయలేదు. ఒకచోట నుంచోని మెడ కూడా ఊపుతూ కాళ్ళు కూడా ఊపుతూ అది 2 శబ్దాలు వచ్చేలాగా చేసి నేను మోసం చేయగలదు కదా అన్నాడు. అలా చెయ్యదండి మా ఎద్దు అన్నాడు. ఎందుకని అన్నాడు. అది మీలాగా ఎంఏ చదువుకోలేదు, మీలాగా ఎంఏ చదువుకోలేదు, అది దానికి అంత తెలివితేటలు రావు, అది మామూలుగానే చిన్న మోసం చేయగలదేమో కానీ ఇంత పెద్ద మోసం చేయలేదు. అంటే ఆ ఇంటలెక్ట్ చేసేటువంటి ఆ తొంటరి ఆలోచన గురించి చెప్తున్నాడు అనమాట. భగవంతుడికి సర్వార్పణ అవ్వకుండా ఏది అడ్డుకుంటోంది ఈ మనసును అంటే వాడు ప్రోగు తీసుకున్న ఈ తెలివితేటలు, ఈ మేధస్సు. ఇంటలెక్ట్ in the individual human mind becomes an obstruction, and love cannot bear the weight of this intellect, which weighs like a rock in a mind of a gross conscious human being. మనిషి పోగు చేసుకున్న తెలివితేటలు ఒక రాయితో పోల్చొచ్చట. అంటే మన మనసులో ఒక మెదడులో ఒక రాయి ఏర్పడింది అనుకోండి, అది ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అలాగూ ఈ మనసును సతాయించేస్తూ ఉంటుందట ఈ తెలివితేటలు అనేటువంటిది. అంటే బరువు భారంగా మారిపోతుంది, అంతే కదా. మనం ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏమైంది వాడికి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇగో ఇలా ఆటంకాలు సృష్టించడానికే ఉపయోగపడుతుంది. అందుకే బాబా చెప్పేవారు, అన్లెర్న్ వాట్ ఆల్ యూ హ్యావ్ లెర్న్డ్ అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాలంటే ఇప్పటి వరకు నీవు బుద్ధిని ఉపయోగించి ఎంత నేర్చుకున్నావో అదంతా బయట వలకపోసేసిరా అన్నారు. అన్లెర్న్ అంటే అదంతా బయట వలకపోసిరా అన్నారు. ఎందుకని ఇది ఈ మాటలో పనికిరాదు. మనం రష్యన్ భాషలోనూ జర్మనీ భాషలోనూ బాగా పాండిత్యం సంపాదించి కాకినాడ వచ్చామనుకుని ఎవరికి కావాలి, ఇక్కడే ఏం ఉపయోగం లేదు. మనం రష్యన్ మాట్లాడితే బయటికి పోరా అంటారు, అది నష్టమే అవుతుంది, దానివల్ల మనకేం ఉపయోగపడదు. అలాగే మేధస్సుకు చెందినటువంటి ఆ సంపద ఎందుకు కొరగానిది. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాన్షియస్నెస్ దట్ ఈజ్ ఇన్ఫినిట్ ఇన్ అవేర్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్. భగవంతుడి గురించినటువంటి జ్ఞానము అది ఎలాంటి చైతన్యము అంటే అపరిమితమైనటువంటిది, అది అపరిమితమైన అనుభవం కూడా దానిలో ఉంటుంది. ఇంటలెక్ట్ ఈజ్ ఏ పర్సెప్చువల్ అండ్ కన్సెప్చువల్ ఫ్యాకల్టీ ఇన్ మ్యాన్ విచ్ ఆబ్జెక్టిఫైస్ ఆల్ థింగ్స్ బట్ డస్ నాట్ హ్యావ్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. తెలివితేటలు, బుద్ధి అనేటువంటిది ఒక శక్తి, అది మానవుడికి మనసులో ఉండేటువంటి శక్తి. అది సిద్ధాంతాలు చెబుతూ ఉంటుంది, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, కానీ అది అనుభవము గురించినటువంటి జ్ఞానము దానికి ఉండదు. గాడ్ ది ఇన్ఫినిట్ ఈజ్ బియాండ్ ఇంటెలెక్ట్, ఫార్ హిస్ బీయింగ్ ఈజ్ కాన్షియస్నెస్ దట్ హ్యాస్ ఇన్ఫినిట్ ఎక్స్పీరియన్స్. అది భగవంతుడు కేవలము అనుభవమునకు మాత్రమే దొరికేవాడు, ఈ మేధస్సుకు దొరికేవాడు కాదు. బాబా ఏమన్నారు సూక్తి, నో అమౌంట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎఫర్ట్ కెన్ ఫాథమ్ మీ. నీవు మనసును ఉపయోగించి బుద్ధిని ఉపయోగించి ఎన్ని కసరత్తులు చేసినా నా లోతు తెలుసుకొనలేవు. ఇఫ్ ఎ మ్యాన్ ట్రైస్ టు సీక్ గాడ్ త్రూ ద మీడియం ఆఫ్ ఇంటలెక్ట్ హీ కెనాట్ సీక్ హిమ్ వెరీ ఫార్. ఈ బుద్ధిని ఉపయోగించి భగవంతుడిని వెతకడానికి ప్రయత్నము చేస్తే 2 అడుగులు కూడా వెళ్ళలేడు వాడు. God can only be sought through conscious experience, and involution is the process for this experience. అందుచేత భగవంతుడిని పొందాలి అంటే అనుభవం ఒక్కటే ఉపయోగపడుతుంది. అనుభవం ఎక్కడొస్తుంది, ఈ ఇన్వల్యూషన్ అంతఃపరిణామ ప్రక్రియ ద్వారా అనుభవము మనకు దొరుకుతుంది. ద ఇన్నర్ సటిల్ అండ్ మెంటల్ ప్లేన్స్ ఆర్ ద మీడియం ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము, ఈ 2 కూడా ఈ అనుభవాన్ని పొందడానికి ఉపయోగపడేటువంటి మాధ్యమములు. 2 ఏది, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచం. అంటే స్థూలాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి లోతుగా మనం వెళతాం అక్కడ, కాబట్టి అక్కడ తెలుస్తుంది. అందుకని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ది నాలెడ్జ్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ ఈజ్ టు నో దట్ దెర్ ఈజ్ నథింగ్ టు లెర్న్. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అన్నీ నేర్చేసుకోవాలన్న తాపత్రయం ఉంటుందట. ఈ గమ్యం ఏమిటట, అసలు నేర్చుకోడానికి ఏమీ లేదురా, అన్నీ నాలోనే ఉన్నాయి
అని తెలుసుకోవడమే ఈ నేర్చుకునేటువంటి ప్రక్రియకు గమ్యము అవుతుంది. గాడ్ ఈజ్ ఫౌండ్ డ్యూరింగ్ ఇన్వల్యూషన్ త్రూ ది మీడియం ఆఫ్ ది ఇన్నర్ ప్లేన్స్, బట్ ఫర్ ఎ గ్రాస్ కాన్షియస్ పర్సన్ గాడ్ ఈజ్ ఫెల్ట్ త్రూ ద మీడియం ఆఫ్ ప్యూర్ లవ్. ఆంతరిక భూమికలలోనికి వెళ్ళిపోతే అక్కడ భగవంతుణ్ణి పొందడం చాలా సులభ సాధ్యం అవుతుంది, ఎందుకని అనుభవము ద్వారా. కానీ మరి స్థూల ప్రపంచంలో ఉన్నవాడు మాట ఏమిటి? వాడికి ప్రేమ ద్వారా భగవంతుడు దొరుకుతాడు. ఎందుకంటే వాడికి అనుభవం సరిపోదు ఇక్కడ స్థూల ప్రపంచంలో. కాబట్టి ప్రేమ ద్వారా వాడు భగవంతుడిని, అంటే భగవంతుడి కోసం తహతహ దాని ద్వారా వాడు భగవంతుడిని పొందగలడు. దిస్ ప్యూర్ లవ్ manifests when the faculty of the intellect is submissive to the wish and will of the avatar. లవ్ కాదు, ప్యూర్ లవ్ అన్నారు. ప్రేమ మామూలు ప్రేమ కాదు, స్వచ్ఛమైన ప్రేమ. ఆ స్వచ్ఛమైన ప్రేమ మనిషిలో ఎప్పుడు పుడుతుంది? అవతార పురుషుని పాదాల వద్ద పాదాక్రాంతుడు అయినప్పుడు, ఆయన ఇచ్చకు తను లొంగిపోయినప్పుడు అప్పుడు పుడుతుంది. టు ఎక్స్పీరియన్స్ గాడ్ ఈజ్ ద విష్ ఆఫ్ ది అవతార్, అండ్ ఫర్ దిస్ టు బి అచీవ్డ్ కాన్షియస్నెస్ మస్ట్ ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద వెయిట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్. ఆయన ఒకటి అనుకోని ఇలా ఉంటే బాగుంటుంది మానవులు అనుకోని ఆయన వస్తాడట భూమి మీదకి. ఏమిటది? వీళ్ళందరూ భగవంతుడిని అనుభవం పొందితే బాగుంటుంది అని ఆయన యొక్క ఇచ్ఛ. మరి అది రావాలి అంటే చైతన్యము ఈ బుద్ధిని, ఈ మేధస్సుని వదిలించుకోవాలి. అప్పుడే అది వస్తుంది అనుభవంలోకి. ఇది అడ్డుగా నిలబడి ఉంటుంది. ఇన్ మ్యాన్స్ సీకింగ్ ఆఫ్ గాడ్ ది ఇంటెలెక్ట్ టర్న్స్ అవుట్ టు బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ మ్యాన్. అందుచేత భగవంతుడి అన్వేషణలో తాపత్రయం పడే మనిషికి ఈ బుద్ధి శత్రువుగా మారిపోతుంది వాడికి. ఇదే నష్టం కలిగిస్తూ ఉంటుంది. ఫార్ ఇట్ అబ్స్ట్రక్ట్స్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ అన్లిమిటెడ్ లవ్. అపరిమితమైన ప్రేమను అనుభూతి పొందడానికి ఇది అడ్డం వస్తుంది. అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. అదేమిటి, ఇదేమిటి, 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 అన్ని ప్రశ్నలే. ఆయన మీసం తీసేస్తే ప్రశ్న, మీసం పెంచితే ప్రశ్న, కోటేసుకుంటే ప్రశ్న, అన్ని ప్రశ్నలే. అంటే మనం చిన్నప్పటి నుంచి మనం కొన్ని ప్రీకన్సీవ్డ్ నోషన్స్ అన్నారు బాబా. అంటే ఇదమిద్దంగా మనం ఆధ్యాత్మికం అంటే కాషాయ బట్టలు వేసుకోవాలి, లేకపోతే తెల్ల బట్టలు, రెండే చాయిస్. మూడో రంగు వేస్తే నాకు కుదరదు, కత్తిరించుకోకూడదు మీసం కానీ తల కానీ, ఇలాగా ఉన్నాయి. అవన్నిటికీ ఆయన నిలబడి ఉండాలి. ఆయన నిలబడకపోతే నాకు వెంటనే మన క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. అంటే ఆ మనసులో ఉన్న ఇందాక చదువుకున్నాను చూడండి, ఆ ఎంఏ వాడికి ప్రశ్నలు వచ్చాయి కదా వాడికి. అలాగ వస్తూ ఏం చదువుకున్నాడు మామూలుగా కూర్చుంటాడు, వాడికి ఏం ప్రశ్నలు రావు. వీడికి బుద్ధి ఎక్కువైపోవడం వలన వచ్చిన అనర్థము. ఇంటెలెక్ట్ మస్ట్ బి సబ్మిసివ్ టు సీక్ ద రియాలిటీ ఆఫ్ గాడ్, టు ఎక్స్పీరియన్స్ ఈజ్ లవ్ విచ్ ఈజ్ అన్లిమిటెడ్. కాబట్టి ఈ బుద్ధి కర్రపెత్తనం చేయడం మానేసి అది భగవంతుడి పాదాల దగ్గర అణిగిమణిగి ఉంటే చాలా సహకరిస్తుంది. అందుకే బాబా ఎప్పుడు సహవాసుల్లో చెబుతూ ఉండేవారు. మనం లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథంలో కూడా చదువుకున్నాం. బాబా ఏం చెప్పేవారు? ఫర్గెట్ యువర్ హౌస్, ఫర్గెట్ యువర్ బిజినెస్, ఫర్గెట్ యువర్ జాబ్, ఫర్గెట్ యువర్ ఎడ్యుకేషన్, ఫర్గెట్ యువర్ నాలెడ్జ్, ఈవెన్ అబౌట్ గాడ్ స్పీక్స్ అండ్ డిస్కోర్సెస్. బాబా చెప్పిన మాట. ఎందుకని అవన్నీ అవరోధములుగా మారిపోతాయి. ఆయన సన్నిధానంలో కూర్చొని ఆయన ఆ సాన్నిధ్యాన్ని ఆస్వాదించడానికి బదులు మన మేధస్సు ప్రశ్నలు వేస్తూ, నేను ఎంఏ పిహెచ్డీ చదివాను, బ్రహ్మసూత్రాల్లో ఇలా ఉంది కదా, ఈయన ఇలా చెప్తున్నాడేమిటి అని ప్రశ్న వేస్తాడు వీడి. ఆ బ్రహ్మసూత్రాలు చదవని వాడు హాయిగా ఆస్వాదిస్తూ ఉంటాడు. కాబట్టి వీడికి ఉన్నటువంటి ఈ జ్ఞానము అవరోధముగా వీడికి మారిపోతూ ఉంటుంది. అంచేత అన్నీ వదిలి మర్చిపో, నేను చెప్పింది చెప్పినట్లుగా నీవు విని ఆస్వాదించు అని బాబా చెప్పేవారు ఎప్పుడు. అందుచేత ఈ మేధస్సు ఎప్పుడు భగవంతుని యొక్క ఆ యథార్థత్వాన్ని మనం ఆస్వాదించాలి అంటే ఇది అణిగిమణిగి ఉండాలి ఆయన పాదాల దగ్గర. అప్పుడే మనం అపరిమితమైనటువంటి ప్రేమను అనుభూతి పొందగలము. వెన్ ది ఇంటెలెక్ట్ బికమ్ సబ్మిసివ్, ద ఫ్లేమ్స్ ఆఫ్ ది అవతార్స్ యోగా సంస్కారాస్ బోర్న్ ఆఫ్ లవ్ బర్న్ ఇట్ అప్ టు క్లియర్ ద వే ఫర్ ఎ ప్యూర్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. ఇది ఎప్పుడైతే ఇలా అణిగిమణిగి ఉందో ఆయన దివ్య ప్రేమ దీన్ని కాల్చి మసి చేసేస్తుందట, దీన్ని అవరోధం తొలగించేస్తుంది. వీడికి భగవంతుడి యొక్క అనుభవాన్ని వరంగా ఇచ్చేస్తుంది. బట్ వెన్ ఇట్ ఈజ్ నాట్ సబ్మిసివ్, ఇట్ రిమైన్స్ ఎ బర్డెన్ అపాన్ వన్స్ కాన్షియస్నెస్ లైక్ ఎ హ్యూజ్ బౌల్డర్
అండ్ ద పాత్వే టు ఎక్స్పీరియన్స్ గాడ్ ఈజ్ క్లోజ్. భగవంతుడి ప్రేమ వీడిలో ప్రవేశించినాకి అడ్డుగా బండరాయిలాగా నిల్చుని ఉంటుందట. ఏది? ఈ బుద్ధి అనేటువంటి అది గనక పక్కకి తొలగిపోయి వెళ్ళిన ఆయన అంటే ఇది లోపలికి ప్రవేశిస్తుంది. అది లేకపోతే అడ్డుగా వీడికి భారంగా ఉంటుంది. ది అవతార్ మస్ట్ వర్క్ టు బ్రేక్ డౌన్ ద రాక్ ఆఫ్ ది ఇంటలెక్ట్ అండ్ పల్వరైజ్ ఇట్ టు డస్ట్. అంచేత అవతార పురుషుడికి వీడికి సాయం చేద్దామంటే అదనపు భారం ఆయన నెత్తిమే పడుతుంది. ఎందుకని ఈ బండరాయిని కూడా మొక్కలు చేసి పౌడర్ చేసి పక్కకు పడేసి అప్పుడు ఆయన ప్రేమని వీడికి ఇవ్వడానికి తంటారు పడతాడు. అంటే ఆయన పనిని మనం పెంచేసిన వాళ్ళం అవుతాం. ద పాత్ ఆఫ్ డస్ట్ ఈజ్ నోన్ యాజ్ ద స్పిరిచువల్ పాత్ బికాస్ ద వెరీ మైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ గ్రాడ్యువలీ బ్రోకెన్ డౌన్ బిఫోర్ ది ఇన్ఫినిట్. ఆధ్యాత్మిక మార్గము అంటే ఈ బుద్ధిని గుండ చేసి ధూళిగా మార్చేటువంటి మార్గమే ఆధ్యాత్మిక మార్గము. అంటే ఆ మేధస్సు దాని పొగరు అణిగిపోయి ధూళిగా మారిపోవలసినటువంటి మార్గం. ఆయన దాన్ని గుండ చేసి ఆ మార్గంలో నడిపిస్తాడట. ది ఇంటలెక్ట్ ఈజ్ ద ఫస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ద మైండ్ టు బి క్రష్డ్ అండ్ పల్వరైజ్డ్ టు డస్ట్. ఈ మనసులో ఉన్న ఈ బుద్ధిని మొట్టమొదట ఆయన గుండ చేస్తాడు. దేర్ ఆర్ పర్వర్షన్స్ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్. ఈ మానవ చైతన్యములో కొన్ని రకములైన పెడధోరణులు ఉన్నాయి. సమ్ ఆర్ కాజ్డ్ బై అన్యాచురల్ యాక్షన్స్, సమ్ ఆర్ కాజ్డ్ బై స్పిరిచువల్ పర్వర్షన్స్ అండ్ సమ్ ఆర్ కాజ్డ్ బై ది ఇంటెలెక్ట్. కొన్ని అసహజమైనటువంటి వీడు కర్మలు చేస్తాడు, దాని వలన ఈ పెడధోరణులు వస్తాయట. కొన్ని ఆధ్యాత్మికంగా వీడు కొన్ని పెడధోరణులు అవలంబిస్తాడు, దాని వలన వస్తాయట. కొన్ని ఈ బుద్ధి పుట్టించినటువంటి వికారం అంటే 3 రకాలు ఉంటాయి. వెన్ వన్స్ పాత్వే ఈజ్ క్లోజ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్ సోల్లీ బికాజ్ ఇట్ ఇంటెలెక్ట్, ఇట్ ఈజ్ ఎ పెర్వర్టెడ్ ఇంటెలెక్ట్. ఈ బుద్ధి కారణంగా వీడికి పెడధోరణలో వస్తే అది ఈ బుద్ధి వలన వచ్చినటువంటివి. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ ఎ పెర్వర్టెడ్ ఇంటెలెక్ట్ ఫర్ వన్ హూ ఈజ్ సీకింగ్ గాడ్. భగవంతుణ్ణి అన్వేషించే వాడికి దాంతో పని లేదు, అసలు దీనికి స్థానమే లేదు. ఒక ఉదాహరణలోకి వెళితే డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ సిడి దేశ్ముఖ్ వీళ్ళిద్దరూ బాబా దగ్గరికి వెళ్ళారు. ఒకసారి వీళ్ళేదో ఉపన్యాసం దంచారు. ఎక్కడ హమీర్పూర్ ప్రాంతంలో ఉపన్యాసాలన్నీ దంచి చాలా పెద్ద ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని బాబా దగ్గరికి వెళ్ళారు. మేము ఇవన్నీ చేసామని చెబుదామని. బాబా నీ ఆర్డర్ ప్రకారం 15 రోజులు నెల రోజులు మొత్తం దుమ్ము దులిపేసామని చెబుదామని వెళ్ళారు. ఆయన మంచి సరదా మూడ్లో ఉన్నారు బాబా. వీళ్ళిద్దరూ వెళ్ళారు. వెళ్ళగానే ఏం మాట్లాడలేదు వీళ్ళిద్దరూ, ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి కదా. ఆ జిఎస్ఎన్ మూర్తిని చూసి విజిల్ వచ్చా నీకు అన్నారు. ఇదేంటిది, ఏదో ఎలా చెప్పే స్పీచ్ అడుగుతాడో చెప్దాం అనుకున్నాను, విజిల్ వచ్చాను నాకు రాదన్నాడు. ఎందుకు రాదన్నాడు? చిన్నతనం నుంచి ఇది జులాయిలు చేసే పని, కానీ ఇది అంత పెద్ద మనుషులు చేసేటువంటిది కాదు అనేటువంటి అభిప్రాయం నా మనసులో ఉంది, కాబట్టి నేను ఇప్పుడు తప్పుకో అన్నారు. సిడి దేశ్ముఖ్ నువ్వుకొచ్చా అని అడిగారు. అతను పిహెచ్డి ఇన్ ఫిలాసఫీ, ఈ మొదటివాడు ఇతను పిహెచ్డి ఇన్ భగవద్గీత. నీకొచ్చా అన్నారు. రాదు కానీ ప్రయత్నం చేస్తాను, ఏదో గాలి వదిలేడు తప్ప విజిలి వేయలేకపోయాడు. అది ఏల రాలే. కాకా బ్యారియా అని ఒకతను ఉన్నాడు బాబా ప్రేముడు, అతనికి ఏమి ఇంగ్లీష్ రాదు. ఇలా రావు ఆయన పిలిచారు, నా గురించి ఉపన్యాసం అన్నారు. వాడేదో 2 మాటలు ఇంగ్లీష్లో డ్యామ్ డూమ్ అన్నాడు ఏదో అని. అవతార్ మెహర్ బాబాకి జై అన్నాడు. శభాష్ అన్నారు. వాడికి ఏం రాకపోయినా నా మాటను అమలుపరచడానికి నిండు నిజాయితీతో ప్రయత్నం చేశాడు. కానీ నువ్వు మాత్రం నీ మేధస్సును పెట్టి దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం. అంటే మేధస్సు ఇక్కడ ఏమైంది, వీడికి ఆటంకం అయింది. వాడికి మేధస్సు వాడికి పెద్దగా లేదు, కానీ బాబా మాటే వాడికి వేదమైంది. మేధస్సు వలన నష్టమే కానీ లాభం లేదు. ఆధ్యాత్మిక మార్గములో మేధస్సు ఎప్పుడు అవరోధమే. అనేక సందర్భాల్లో బాబా దీన్ని చెప్పారు. అన్లర్న్ వాట్ ఆల్ యూ హ్యావ్ లెర్న్డ్. నువ్వు ఇప్పటి వరకు ఏమి నేర్చుకున్నావు అది అంతా మర్చిపో అని కూడా బాబా చెబుతూ. ది పెర్వర్టెడ్ ఇంటెలెక్ట్ ఈజ్ నాట్ సబ్మిస్. ఈ బుద్ధి బాగా పెడధోరణులు అలవర్చుకుంది అనుకున్నాం, అది ఒక పట్టాన ఆయన పాదాల దగ్గర తలకాయ పెట్టడానికి ఒప్పుకోదు. ఇట్ ప్రివెంట్స్ ది మైండ్స్ కాన్షియస్నెస్ ఫ్రమ్ సరెండరింగ్ టు ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ లవ్. భగవంతుడు ప్రేమను అనుభవించడానికి అది సహకరించదు. అండ్ ది అవతార్ విష్ అని వీల్. అలాగే అవతార పురుషుని యొక్క ఇచ్చని దానిని అమలుపరుచుతాం జీవితంలో అంటే ఒప్పుకోదు. అన్ని ప్రశ్నలు వేస్తూ
ఉంటుంది, క్వశ్చన్ మార్క్. ఓన్లీ వెన్ ఇంటెలెక్ట్ ఈజ్ సబ్మిసివ్ డస్ ద సీకర్ ఫైండ్ లవ్ అండ్ అటైన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మనకున్న బుద్ధి, ఈ తెలివితేటలు అణిగిమణిగి ఉండి ఆయనకు పాదాక్రాంతుడు అవుతాడో అప్పుడే ఆ ప్రేమను మనం అనుభూతి పొందగలం. స్పిరిచువల్ మాస్టర్స్ గ్రాడ్యువల్లీ బ్రేక్ డౌన్ ది ఇంటెలెక్ట్స్ ఆఫ్ దేర్ డిసైపుల్స్. ఆధ్యాత్మిక చరిత్ర తిరగవేస్తే ఈ గురువులందరూ ఏం చేస్తూ ఉంటారు? ఈ శిష్యులలో ఉన్నటువంటి తెలివితేటలను, ఈ జ్ఞానం అనేటువంటి దాన్ని ముక్కలు ముక్కలుగా కొడుతూ ఉంటారు. క్వశ్చన్స్ ఆర్ ది నేచర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్. వాడి ఈ తెలివితేటలు మనకు బయటికి ఎలా కనపడతాయట? వాడు వేసి ప్రశ్నల్లో కనపడుతూ ఉంటుందట. ఇందాక మనం ఆ ఎంఏ చదువుకున్నవాడు వేసి ప్రశ్నలు ఉన్నాయి కదా, చూడండి ఎంత వింతగా ఉన్నాయి మనకి అవి. అంటే ఆ తెలివితేటలంతా ఆ ప్రశ్నల ద్వారా వాడు బయటకు బహిర్గతం చేస్తూ ఉంటాడు. కాబట్టి వీడి బుద్ధి, వీడి తెలివితేటలు వాడు వేసే ప్రశ్నలలో బయట కనపడుతూ ఉంటుంది. బట్ ది పర్వర్టెడ్ ఇంటెలెక్ట్ క్వశ్చన్స్ వెన్ దేర్ ఈజ్ నో నీడ్ టు క్వశ్చన్. అసలు ప్రశ్నకు అవసరం లేకపోయినా ప్రశ్న వేస్తూ ఉంటుందట పెడధోరలు పట్టినటువంటి ఈ మేధస్సు. ది ఇంటెలెక్ట్ కెన్ బికమ్ యూజ్ఫుల్ ఇన్ ఎ మాస్టర్స్ వర్క్. అయితే గురువుకు పాదాక్రాంతం అయిపోయింది అనుకోండి, ఇదే తెలివితేటలు, ఉదాహరణకు ఆ ఎంఏ పిహెచ్డీ వాడే, అప్పుడు ప్రభు పనికి వాడి తెలివితేటలను ఉపయోగించి ప్రపంచానికి ఎలా చెప్పాలి దీన్ని వివరించి, ఎందుకని వాడికి మేధస్సు ఉంది కదా, అన్ని రకాలుగా ఉదాహరణలతో చెప్పి ఇవన్నీ ప్రపంచానికి అందించగలడు, పుస్తకాలు రాయగలడు. కానీ ఆయన పాదాల దగ్గర అర్పణే అవ్వకపోతే ఏం ఉపయోగం వాడి తెలివితేటలు? బట్ ఇట్ మస్ట్ ఫస్ట్ లూజ్ ఇట్స్ పర్వర్షన్ ఆఫ్ క్వశ్చనింగ్ అన్నెసెసరీలీ. అనవసరం అయినప్పుడు ప్రశ్నించేటువంటి ధోరణులను విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఈ తెలివితేటలు ఆయనకు ఉపయోగపడతాయి. అండ్ ఓన్లీ ఆఫ్టర్ దీస్ కెన్ ఇట్ బికమ్ సబ్మిసివ్ టు ద మాస్టర్స్ విల్ అండ్ గ్రాడ్యువల్లీ లూజ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. క్రమంగా తనను తాను చెరిపేసుకుంటుంది. దెర్ వాజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ సీకర్ ఆఫ్ గాడ్. ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక భగవద్ అన్వేషకుడు ఉండేవాడు, చాలా చదువుకున్నవాడు, అతను బాగా తెలివైనవాడు కూడా. హూ వాజ్ వాండరింగ్ ఫ్రమ్ ఆశ్రమ్ టు ఆశ్రమ్ అండ్ మీటింగ్ గురూస్, సెయింట్స్ అండ్ యోగీస్ హూ ఆర్ సపోజ్ టు బి స్పిరిచువల్లీ అడ్వాన్స్. ఒక ఆశ్రమం నుంచి మరొక ఆశ్రమానికి తిరుగుతూ ఉన్నాడు. అక్కడ బాగా ఉన్నతి చెందినటువంటి యోగులు, మహాపురుషులు ఉన్నారు అని తెలుసుకొని అలా తిరుగుతూ ఉన్నాడు. ఎవ్రీవేర్ హీ విజిటెడ్ హీ వుడ్ ఫైండ్ మెడిటేషన్, యోగిక్ ఎక్సర్సైజెస్, ప్రేయర్స్ అండ్ సింగింగ్. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆశ్రమానికి వెళ్ళినా ధ్యానం చేయడము, యోగాలు, కసరత్తులు చేయడము, ప్రార్థనలు, భజనలు ఇవే కనపడుతూ ఉన్నాయి. హీ వుడ్ ఆస్క్ ద పర్సన్స్ ఇన్ఛార్జ్. ఆ ఆశ్రమానికి పెద్ద అధిపతిని ఇలా ప్రశ్నించేవాడు, వై ఈజ్ మెడిటేషన్ నెసెసరీ? ఎందుకంటే అసలు ధ్యానం. వై ఈజ్ యోగా నెసెసరీ? యోగాలు ఎందుకు అసలు? వై ఈజ్ ప్రేయర్ నెసెసరీ? అసలు ప్రార్థనలు ఎందుకు? వై ఆర్ సాంగ్స్ నెసెసరీ? పాటలు ఎందుకు? ద సీకర్ స్పెంట్ ఎవ్రీ విజిట్ ఇన్ దిస్ మేనర్ అండ్ ఎవ్రీ ఆశ్రమ్ ఈ ఫౌండ్ నో సాటిస్ఫాక్షన్. ఏదో వాళ్ళు చెప్పేవారు, నాకేమో నచ్చలేదు, ఇవన్నీ తృప్తిని కలిగించలేదు అని నెక్స్ట్ ఆశ్రమానికి వెళ్ళిపోతూ ఉండేవారు. వన్ డే హీ మెట్ ఎన్ ఓల్డ్ మ్యాన్ అన్ హిజ్ వే. ఇలా తిరుగుతూ ఉండగా దారిలో ఒక వృద్ధుడు తారసపడ్డాడు. అండ్ ది హ్యాడ్ ఏ ఫ్రెండ్లీ టాక్. ఏదో మంచి చెడ, ఏ ఊరి మీద, ఏంటి కథ, బాగున్నారా, పిల్ల ఏం చేస్తున్నారు, ఇలా మాటలు వచ్చాయి. ద సీకర్ ఎక్స్ప్లెయిన్ టు ద ఓల్డ్ మ్యాన్ that he was in church of God, but so far nobody had been able to help him. ఈ పెద్ద మనిషి చెప్పాడు, నేను భగవంతుడి గురించి వెతుకుతూ తిరుగుతున్నానయ్యా, ఈ బోల్డ్ ఆశ్రమాలు తిరిగాను, ఒక్కడో నాకు సక్రమంగా సంతృప్తికరంగా సమాధానం చెప్పలేదు అన్నాడు. The old man advised the seeker to go to a certain man who was living at a nearby town and that he would be able to help him in his search. ఓ పని చేయి అన్నాడు ఆ వృద్ధుడు. అదిగో అక్కడ ఊరు చివరిన కొండ కనపడుతుంది కదా, ఆ పక్కన ఓ చిన్న ఇల్లు ఉంది, దానిలో ఒకడు ఉన్నాడు, తప్పకుండా నీకు సాయం చేయగలడని నాకు అనిపిస్తోంది, వాడి దగ్గరికి వెళ్ళు అన్న. ద సీకర్ వెంట్ టు ద టౌన్ అండ్ హీ ఫౌండ్ ద మ్యాన్. ఆ వ్యక్తిని వెళ్ళి కలుసుకున్నాడు. దిస్ మ్యాన్ వాజ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. వాడెవడు సాదాసీదా వాడు కాదు, సద్గురువు సాక్షాత్. హీ హెడ్ ఓన్లీ ఎ ఫ్యూ డిసైపుల్స్, సమ్ ఆఫ్ హూమ్ వర్ ఎంగేజ్డ్ ఇన్ ఫిజికల్ వర్క్. ఆయన దగ్గర ఓ 20 మంది 30 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళంతా ఒకడు గోతులు తవ్వుతున్నాడు, ఒకడు మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు, ఇలాగ ఏదో కాయ కష్టం చేస్తూ ఉన్నారు ఆయన శిష్యులు అందరూ కూడా. సమ్ వర్ కుకింగ్ అండ్ బేకింగ్, కొంతమంది వంటలు వండుతున్నారు, కొంతమంది రొట్లు కాలుస్తూ ఉన్నారు. సమ్ వర్
క్లీనింగ్ ది యూటెన్సిల్స్, కొంతమంది వాడేసిన పాత్రను కడుగుతూ ఉన్నారు. అండ్ సమ్ వర్ గార్డెనింగ్ అండ్ ఏ ఫ్యూ వర్ సీటెడ్ నియర్ ది మాస్టర్. కొద్దిమంది ఆ గురుగారు చుట్టూ కూర్చుని ఉన్నారు. ఇది అక్కడ సీన్. అంటే అక్కడ ధ్యానాలు చేసేవాళ్ళు, ఈ భజనలు చేసేవాళ్ళు, ఈ ప్రార్థనల్లో మునిగిన వాతావరణం కనపడలేదు ఇతనికి. ద మాస్టర్ ఆస్క్డ్ ద సీకర్, వై హ్యావ్ యూ కమ్ టు సీ మీ? ఏమి నాయనా, ఎందుకు వచ్చావు నన్ను చూడడానికి, ఏమిటి కారణము అని అడిగాడు. వాట్ యు వాంట్, ఏం కావాలి నీకు? ద సీకర్ రిప్లై, పాపం ఈ అన్వేషకుడు ఇలా సమాధానం చెప్పాడు. ఐఎమ్ వేరీ ఆఫ్ సీకింగ్ గాడ్, చాలా అలసిపోయాను నేను భగవంతుడి కోసం వెతికి వెతికి వెతికి. ఐ వాంట్ గాడ్ రియలైజేషన్, నాకు బ్రహ్మానుభవము కావాలి. ద మాస్టర్ వాస్ ప్లీజ్, చాలా సంతోషించాడు. ఓహో, బ్రహ్మానుభవం కాదు, శభాష్ అన్నాడు. చాలా సంతోషించి ఇలా అన్నాడు, స్టే విత్ మీ, కొన్నాళ్ళు నాతో ఉండు నాయన. బట్ యూ విల్ హ్యావ్ టు ఒబే మై ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ యూ వాంట్ గాడ్. కానీ నీకు భగవంతుడు కావాలి అంటే నేను ఏం చెబితే చెయ్యాలి సుమన్, దానికి నువ్వు సిద్ధమేనా అన్నాడు. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్. ఉండు నాతో కొన్నాళ్ళు, హాయిగా ఉండు, అప్పుడు నేను నా ఆజ్ఞలు కొన్ని నీకు ఇస్తాను, ఏమేమి చెయ్యాలో. ఆర్ యూ ప్రిపేర్ టు ఒబే హిమ్ దెమ్ ఇఫ్ ఐ ప్రామిస్ టు హెల్ప్? నేను నీకు సాయం చేయడానికి సిద్ధం, కానీ నువ్వు నేను చెప్పినట్టు చేయడానికి సిద్ధమా కాదా? ద సీకర్ ఇమీడియట్లీ రిప్లైడ్, ఎస్ మాస్టర్, ఐ విల్ ఒబే, తప్పకుండా నేను సిద్ధము అన్నాడు. ద సీకర్ రిమైన్ ఇన్ అ మాస్టర్స్ కాంపౌండ్. అక్కడే ఆ గురుగారితో పాటు అదే ఆశ్రమంలో ఉన్నాడు. బట్ సూన్ హీజ్ మైండ్ స్టార్టెడ్ వర్కింగ్. 2 రోజులైంది, అప్పుడే వీడి మనసు పనిచేయడం మొదలెట్టింది, అది కార్ఖానా. హీ ఫౌండ్ నో వన్ మెడిటేటింగ్. ఒక్కడో ధ్యానం చేయటం లేదు, ఇదేం ఆశ్రమము? ఎప్పటికి ఒక డజనాశ్రమాలు తిరిగి వచ్చాడు, ఎక్కడ చూసినా ధ్యానాలు అవి చేస్తూ ఉన్నారు, ఒక్కడు ధ్యానం చేయటం లేదు ఇక్కడ. నో వన్ డూయింగ్ యోగిక్ ఎక్సర్సైజెస్, అసలు యోగాభ్యాసాలు కూడా చేయటం లేదు వీళ్ళు. నో వన్ ప్రేయింగ్, ప్రార్థనలు లేవు. అండ్ నో వన్ సింగింగ్, ఎవడు భజన చేయటం లేదు. అండ్ డౌట్స్ అబౌట్ ద మాస్టర్ బిగాన్ టు అరైజ్ ఇన్ హిజ్ మైండ్. అమ్మో, ఇది నిజమేనా? అసలు ఇతను ఎలాంటి గురువు, మోసగాడా, కపట, ఏంటి కథ, ఇదేదో కనిపెట్టాలి మనము అని ప్రశ్నలు మొదలైపోయింది ఇతని మనసు. ప్రీవియస్లీ హీ ఆల్వేస్ హ్యాడ్ క్వశ్చన్స్ ఆస్కింగ్ అబౌట్ మెడిటేషన్, యోగా, ప్రేయర్ అండ్ డివోషన్. అండ్ నౌ వెన్ హీ డిడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్ లైక్ దట్ హ్యాపనింగ్, he suffered doubts as to whether the master was real and if he could really help. ఇదివరకేమో అవి చేస్తున్నందుకు అనుమానించాడు, ఇప్పుడు అవి చేయటం లేదు కాబట్టి వీడి నిజమా అబద్ధమా అని మళ్ళీ అనుమాని. ద సీకర్ బికేమ్ సో డిస్ట్రాక్ట్ విత్ హిస్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ దట్ హీ డిసైడెడ్ టు లీవ్ ద ప్లేస్ ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్ రెస్టింగ్. కొన్నాళ్ళు ఉన్నాడు, చాలు ఇక్కడ ఉండడం మనకు అనవసరం, మనం ఏదో పొద్దున్న ఎవడు కంట పడకుండా ఇక్కడి నుంచి తప్పుకోవడం మంచిది అని నిర్ణయానికి వచ్చేసాడు. ద నెక్స్ట్ డే ద మాస్టర్ ఆస్క్డ్ ద సీకర్ టు మాసేజ్ ద పీక్. ఇలా అనుకున్నాడు, ఇక అవకాశం చూసుకుని పోదామని. కానీ మన్నాడు పొద్దున్న లేచేటప్పటికి ఇలా అనుకున్నాడు, రాత్రి గురుగారు పిలిచాడు, నా కాళ్ళు పట్టు కొంచెం అన్నారు. అండ్ వైల్ ప్రెస్సింగ్, అంటే కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం ఓత్తమన్నాడు. వైల్ ప్రెస్సింగ్ ద సీకర్ వాజ్ థింకింగ్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రేంజ్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ హీ వాజ్ ఇన్ అండ్ సెడ్ టు ది మాస్టర్, ఈ ఎంట్రా బాబు ఇక్కడ అంతా వింతగా ఉంది, ఇప్పుడు దాకా నేను చూసిన ఆశ్రమాలు ఎలా ఉన్నాయి, ఇది ఎలా ఉంది అనుకుని గురువుతో ఇలా అన్నాడు. ఐ విల్ బి గోయింగ్ అవే ఫ్రమ్ హియర్ టుమారో. అయ్యా రేపు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మరి నేను ఇక్కడి నుంచి. మై మైండ్ ఈజ్ వెరీ డిస్టర్బ్డ్ హియర్, ఎందుకో నాకు కొంచెం గందరగోళంగా ఉంది నా మానసిక పరిస్థితి. ద మాస్టర్ సెడ్, వాట్ ఆర్ యూ సేయింగ్? అయ్యో అదేంటయ్యా అలాగంటావు నువ్వు అన్నాడు సద్గురువు. యూ హ్యావ్ గివెన్ మీ ఎ ప్రామిస్ టు ఒబే మై ఇన్స్ట్రక్షన్ అండ్ స్టే విత్ మీ. మొన్నే కదా 4 రోజుల క్రితం వచ్చినప్పుడు అన్నావు నువ్వు, మీరేం చెబితే అది విధేయతతో నేను అమలు పరుస్తాను అన్నావు కదా, మరి అదేంటది, మరి ఇలా అంటున్నావు అన్నా. అండ్ నౌ యువర్ ఇంటెండింగ్ టు లీవ్, వెళ్ళిపోతానంటున్నావు ఏంటి? ఈజ్ ఇట్ నాట్ బిఫిటింగ్ అన్ ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లైక్ యూ? అయ్యో ఎంత తెలివైనవాడు, ఎంత చదువుకున్నవాడు, అలాగా ఆలోచించడం సక్రమమేనా? యూ గివ్ ఏ ప్రామిస్ వన్ డే అండ్ యూ బ్రేక్ ఇట్ ద నెక్స్ట్ డే. ఒక రోజేమో మాట ఇచ్చేస్తావు, 2వ రోజు అవే నా వాళ్ళకి వెళ్ళిపోతానంట. హ్యాడ్ యూ బీన్ రియల్లీ ఇంటెలిజెంట్ యూ వుడ్ నాట్ హ్యావ్ అగ్రీ టు స్టే హియర్ అండ్ ఒబే మై ఇన్స్ట్రక్షన్. నువ్వు నిజంగా తెలివైన వాడవైతే నువ్వు అనుకుంటూ ఉన్నట్టుగా అసలు నా దగ్గర ఉండి నా మాటలు అమలు పరుస్తానని అని ఉండకుండా ఉండాల్సింది నువ్వు అన్నా. ద మాస్టర్ లాఫ్ బట్ యూ అగ్రీడ్.
మరి తెలివైన వాడు అనుకున్నాను నేను, కానీ నువ్వు ఒప్పేసుకున్నావు నా దగ్గర ఉండడానికి. సో యూ షుడ్ స్టే హియర్ విత్ మీ ఫర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ మోర్ డేస్. కొన్నాళ్ళు తప్పదు, నువ్వు ఉండి తీరవలసిందే. ద సీకర్ రిప్లైడ్ సబ్మిసివ్లీ, ఎస్ యు ఆర్ రైట్. కొంచెం పోడాడు కదా మరి తెలివితేటల్ని అన్నాడు. పోన్లండి, అయితే మీరు అన్నట్టే చేద్దాం, అలాగే చేద్దాం. ఐ విల్ స్టే, కొన్నాళ్ళు ఉంటాను నేను. ఈవెన్ దో హీ అగ్రీ టు స్టే ఆన్, హీ కంటిన్యూ టు ఫీల్ అన్ఈజీ అండ్ అన్కంఫర్టబుల్ సిన్స్ హీ డిడ్ నాట్ ఫైండ్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ టు హిజ్ లైకింగ్. తను అనుకున్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఛాయలు ఇక్కడ కనిపించట్లే. ద నెక్స్ట్ డే ది మాస్టర్ కాల్ హిమ్ అండ్ సెడ్, మర్నాడు ఇతని పిలిచి ఇలా అన్నాడు, ఐఎమ్ గివింగ్ యూ మై ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. ఇదిగో నా మొదటి ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. టేక్ దిస్ స్టోన్, ఇదిగో ఈ రాయి తీసుకో. గో టు ది మార్కెట్ అండ్ బ్రింగ్ బ్యాక్ 2 kilos ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది స్టోన్. ఇది పట్టుకెళ్ళి కాయగూరల మార్కెట్కి వెళ్ళి, కాయగూర మార్కెట్కి వెళ్ళి 2 kgs కాయగూరలు పట్టాలి. ఓకే, ఇదిగో పట్టుకెళ్ళి అని ఇచ్చాడు. ఆ రాయి తీసి ఇచ్చాడు. ఆ మూల ఉన్న రాయి, ఇంత రాయి ఉంది. ద సీకర్ లుకింగ్ అట్ ద స్టోన్ వాస్ టేకెన్ ఎ బ్యాక్. చూసాడు, ఇదేమిటి, ఈ రాయి తీసి ఇచ్చాడు, చిన్న రాయి. దానికేసి చూసి వెంటనే గురువుతో అన్నాడు, దిస్ స్టోన్ లుక్స్ వర్త్లెస్. దీనికి ఏమైనా విలువ ఉందా? హూ వుడ్ గివ్ 2 kilos ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఇట్? ఎవడన్నా బుర్ర ఉన్నవాడు ఈ రాయి తీసుకుని 2 kgs కాయగూరలు ఇస్తాడా? ద మాస్టర్ స్కోల్డెడ్. కోపం వచ్చింది గురువుకి. ఒబే మై ఇన్స్ట్రక్షన్ అండ్ గో ఇమీడియట్లీ టు ది మార్కెట్. నోరు వేసుకుని నేను చెప్పినట్టు చేయను. ఎందుకని నాకు విధేయుడిగా ఉంటాను, మాట ఇచ్చావా? గప్చి నేనేం చెప్తే ఇచ్చి వెళ్ళు బజార్కి అన్నాడు. అండ్ డో నాట్ బ్రింగ్ బ్యాక్ లెస్ దాన్ 2 kilos అది ఫైనెస్ట్ వెజిటబుల్. తాజాగా నవనవలాడుతూ ఉన్న కాయగూరలు 2 kgs తక్కువ తెచ్చేయండి, నిన్ను ఒప్పుకోను నేను, వెళ్ళు అన్నాడు. ద సీకర్ లెఫ్ట్ హెజిటేటింగ్లీ, థింకింగ్ ఆల్ ద వే దాట్ హీ షుడ్ లీవ్ ద ప్లేస్ సిన్స్ ద మాస్టర్ సీమ్ టు హ్యావ్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ స్టోన్. ఈయన బుర్ర కూడా లేనివాడిలాగా ఉన్నాడు. ఇప్పుడు దాకా ఏదో మోసగాడు ఏదో అనుకున్నాను. మోసగాడే కాదు, బుర్ర కూడా లేదు. అసలు ఆ రాళ్ళు గురించి ఇతనికి ఏం తెలిసినట్లేదు. ఇక నుంచి పోవడమే మంచిది మనం తొందరలో అని అనుకుంటూనే వెళ్ళాడు మార్కెట్. బట్ despite his confusion, he went to the market and he offered the stone to the vendor. After vendor in exchange for 2 kilos of the finest vegetables. అది వెళ్ళాడు, ఇది చెబుతూ ఉన్నాడు. ఏది అయ్యా ఇది తీసుకుని అద్భుతంగా ఉన్నాయి, ఆ కాయగూరలే కావాలి, నాకు 2 kgs కావాలి అని అడిగాడు. బట్ నువ్వు ఓన్ యాక్సెప్ట్, వెళ్ళవా బుర్ర ఉందా లేదా నీకు పోమన్నారు అందరూ కూడా. దేర్ వాజ్ వన్ వెండర్ హూ ఆఫర్డ్ 1 kilo ఆఫ్ వెజిటబుల్స్. బట్ ది సీకర్ రిఫ్యూజ్ టు ఎక్స్చేంజ్ ద స్టోన్ అండ్ రిటర్న్ టు మాస్టర్ ఎంటీ హ్యాండెడ్. ఒక్కడు మాత్రం చూసాడు రాయిని, 1 kg ఇస్తాను నాయన పట్టుకి, 1 kg, 2 kgs ఇవ్వలేను కానీ అన్నాడు. అమ్మో 2 kg లోపల నన్ను చీరేస్తాడు ఆయన, నువ్వు 2 kgs ఇస్తేనే ఇవ్వలేదు వాడు. ఖాళీ చేతులతోటి గురువు దగ్గరకు వచ్చేసాడు. యాజ్ ద సీకర్ అప్రోచ్ ద మాస్టర్ ఈ సెడ్, ఐ టోల్డ్ యూ దట్ నో బడీ వుడ్ ఎక్స్చేంజ్ 2 kilos ఆఫ్ వెజిటబుల్స్ ఫర్ ది స్టోన్ అండ్ ఇట్ వాజ్ ట్రూ. రాగానే చెప్పాడు గురువుకి, నేను చెప్పాను, వెళ్ళేటప్పుడే చెప్పాను, నువ్వు నన్ను శుభాట్లెట్టి దాకా పంపించావు బజార్కి. అక్కడ ఎవడు ఆ 2 kgs కాయగూరలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఓన్లీ వన్ వెండర్ ఆఫర్డ్ మీ 1 kilo అండ్ ఐ వండర్ వై హీ ఈవెన్ ఆఫర్డ్ దట్ మైట్. ఒక బుర్రలోనోడు మాత్రం ఒకటి తగిలేడు నాకు బజార్లో. వాడు 1 kg కాయగూరలు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. వాడు ఎలాగ ఇస్తాడో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. ద స్టోన్ ఈజ్ వర్త్లెస్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు అబ్టైన్ 2 kilos ఆఫ్ వెజిటబుల్. ప్రతివాడు ఎవడు పడితే ఆడికి తెలుసుకునే విషయం ఇది. 2 kgs కాయగూరలు ఎక్కడొస్తాయి ఈ రాయికి అన్న. అపాన్ హీరింగ్ ద సీకర్స్ కంప్లైంట్ ద మాస్టర్ స్మైల్ అండ్ సెడ్, నవ్వాడు గురువు, చెప్పాడు, నౌ దిస్ ఈజ్ మై సెకండ్ ఇన్స్ట్రక్షన్. ఓకే వదిలే, 2వ ఆజ్ఞ ఇస్తున్నాను నేను. గో బ్యాక్ టు టౌన్ అండ్ గో టు ఎనీ క్యాండీ షాప్ అండ్ బ్రింగ్ బ్యాక్ 5 kilos ద ఫైనెస్ట్ చాక్లెట్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద స్టోన్. 5 kgs అద్భుతమైన చాక్లెట్లు తేవాలి. ఏది స్వీట్ షాపులు ఉన్నాయి బజార్లో, అక్కడికి వెళ్ళి ఈ రాయికి మార్చి అన్నాడు. ద సీకర్ బర్స్ట్ అవుట్, బట్ సార్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఇప్పటికే ఒకసారి వెళ్ళి వచ్చాను, చెవాట్లు తిన్నాను, ఎలా కుదురుతుంది? ద మాస్టర్ స్మైల్, డోంట్ ఆర్గ్యూ విత్ మీ, నాతో ఏం మాట్లాడద్దు, జస్ట్ గో బ్యాక్ టు టౌన్ అండ్ డూ యాజ్ ఐ టోల్డ్ యూ, నేను చెప్పినట్టు చెయ్యి. ద సీకర్ లెఫ్ట్ ఫీలింగ్ మోర్ డిస్టర్బ్డ్, ఇంకా గందరగోళంగా ఉంది వీడికి, ఏమిటిది కొడతారు కూడా ఈసారి, ఇప్పుడు దాకా తిట్టి వదిలేశారు అనుకున్నాడు. అండ్ థింకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అబ్యూజివ్ థాట్స్ అగెనిస్ట్ మాస్టర్, చాలా బండబూతులు తిట్టుకుంటూ ఉన్నాడు లోపల గురు. బట్ డిస్పైట్ హిస్ కన్ఫ్యూషన్ he again went back to the town. He went to the finest candy shop and showed the stone to the shopkeeper and said, kind sir, please give me 5 kilos
of the sweetest and finest chocolates in exchange for this handsome stone. చూడండి ఎంత అందంగా ఉందో రాయి. ఇది తీసుకుని 5 కేజీలు మంచి క్వాలిటీ చాక్లెట్లు కావాలి నాకు అన్నాడు. ద షాప్ కీపర్ లుక్డ్ ఎట్ ద స్టోన్ అండ్ లాఫ్. హూ విడ్ గివ్ యూ 5 kilos ఆఫ్ చాక్లెట్స్ ఫర్ ది స్టోన్? ఎవడయ్యా నీకు ఇచ్చేది? ఈ రాయి తీసుకుని 5 కేజీలు చాక్లెట్లు కావాలా? ఇట్ ఈజ్ నాట్ వర్త్ దట్ మచ్. అంత విలువ లేదు ఈ రాయికి. బట్ ఇట్ ఈ హ్యాండ్స్టమ్ స్టోన్. అందమైందంటే ఒప్పుకుంటాను నేను, అంతవరకే. అండ్ మై డాటర్ విల్ లైక్ ఇట్. మా అమ్మాయికి ఇస్తే చాలా ఇష్టపడుతుంది కూడా ఈ రాయిని. సో ఐ విల్ గివ్ యూ 3 kilos ఆఫ్ స్వీట్స్. ఓ 3 కేజీ స్వీట్లు ఇస్తాను కావాలి అన్నాడు. ద సీకర్ రిటర్న్ టు ద మాస్టర్ అండ్ సెడ్, I can get 3 kilos of sweets in exchange for the stone. I think it is a very good deal. It is not the exchange you wanted, but the shopkeeper agreed to this amount and he thinks his daughter will like the stone. చెప్పాడు. ఈసారి కొంచెం పర్లేదు గురువుగారు. నౌ దిస్ ఈజ్ మై సెకండ్ ఇన్స్ట్రక్షన్. గురువుగారు చెప్తున్నారు, ఓకే, మొదటిది నా మొదటి ఆజ్ఞ నువ్వు చేయలేకపోయావు, పోన్లే, ఇదిగో రెండవది. గో బ్యాక్ టు ద టౌన్ అండ్ గో టు ఎ క్యాండీ షాప్ అండ్ బ్రింగ్ బ్యాక్ 5 kilos of finest chocolates in exchange for the stone. ఓకే, బజార్లో స్వీట్ షాపులన్నీ తిరుగు, 5 కేజీలు మంచి నువ్వా నేనా అనేటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ఆ చాక్లెట్లు తీసుకోనరా అన్నాడు. ద సీకర్ బస్ట్ అవుట్. వెంటనే వీడి కోపంతో అన్నాడు, బట్ సార్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎవడొచ్చాడండి, ఎవడొచ్చాడు దీనికి అన్నాడు. ద మాస్టర్ స్మైల్. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, జస్ట్ గో బ్యాక్ టు టౌన్ అండ్ డూ యాజ్ ఐ టెల్ యూ. నేను చెప్పినట్టు చెయ్యి, మాట్లాడక అన్నాడు గురువు. The seeker felt feeling more disturbed and thinking all kinds of abusive thoughts about the master. చాలా తిట్టుకున్నాడు లోపల ఆ గురువుని. But despite his confusion, he again went back to the town. He went on to the finest candy shop and stored the stone to the shopkeeper and said, kind sir, please give me 5 kilos of a fine sweet chocolate in exchange for this handsome stone. చూసారా ఈ రాయి అంత అందంగా ఉందో, దీన్ని తీసుకుని 5 కేజీలు మంచి స్వీట్లు ఇవ్వండి అని ఆ స్వీట్ షాప్ అని అడిగాడు. ద షాప్ కీపర్ లుక్డ్ అట్ ద స్టోన్ అండ్ లాఫ్డ్. వాడు రాయిని చూశాడు పరిశీలనగా, నవ్వాడు. వాట్ వుడ్ గివ్ యూ, హూ వుడ్ గివ్ యూ 5 kilos ఆఫ్ చాక్లెట్ ఫర్ ది స్టోన్? ఎక్కడ కొట్టుకొచ్చావో ఈ రాయిని, ఏమిటి రాయి, దీనికి 5 కేజీలు స్వీట్లు ఎవడిస్తాడు కనుక. ఇట్ ఈజ్ నాట్ వర్త్ దట్ మచ్, దానికి ఇంత విలువ ఏమి లేదు. బట్ ఇట్ ఈస్ ఏ హ్యాండ్సమ్ స్టోన్ అండ్ మై డాటర్ విల్ లైక్ ఇట్, సో ఐ విల్ గివ్ యూ 3 kilos ఆఫ్ స్వీట్స్. పోనీ అందంగానే ఉందిలే రాయి, మాత్రం మా అమ్మాయికి ఇస్తే ఆడుకుంటుంది, పోనీ 3 కేజీలు నీకు ఇస్తాలే అన్నాడు. ద సీకర్ రిటర్న్ టు ద మాస్టర్ అండ్ సైడ్. వెనక్కి వచ్చాడు వీడు, ఎందుకంటే నీతో మళ్ళీ పడలేము, 5 కేజీలు ఇస్తేనే తెమ్మన్నాడు, లేకపోతే వద్దన్నాడు ఆయన. వచ్చేసాడు. ఐ కెన్ గెట్ 3 kilos ఆఫ్ స్వీట్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద స్టోన్. మొత్తానికి 3 కేజీల దాకా వచ్చాడండి ఒకడు అని చెప్పాడు గురువు గారికి. ఐ థింక్ ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ డీల్. నువ్వు ఒప్పుకుంటే చాలా బాగుందంట. ఎవడెత్తాడు దీనికి 3 కేజీలు? బాగానే ఇచ్చాడు పాపం వాడు. ఇట్ ఈజ్ నాట్ ది ఎక్స్చేంజ్ యూ వాంటెడ్, బట్ ది షాప్ కీపర్ అగ్రీడ్ టు దిస్ అమౌంట్ అండ్ హీ థింక్స్ హిస్ డాటర్ విల్ లైక్ ద స్టోన్. నువ్వు అడిగినంత 5 కేజీలు ఇవ్వలేదు, కానీ వాడి కూతురు ఆడుకోనాక బాగుంటుందని వాడు పాపం పిచ్చాడు. 3 కేజీల వరకు వాడు రెడీ అయిపోయాడు ఇవ్వడానికి అన్నాడు. ద మాస్టర్ లాఫ్ అండ్ వాట్ ది సీకర్స్ టోల్డ్ హిమ్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ హిమ్. ఓకే, వదిలేయకూడదు, అయిపోయింది కదా రెండోది. నౌ గో బ్యాక్ టు ది టౌన్ టుమారో మార్నింగ్. రేపు పొద్దున్న మళ్ళీ బజార్కి వెళ్ళి దిగాను. గో టు ఎనీ గోల్డ్ స్మిత్ అండ్ బ్రింగ్ బ్యాక్ 20,000 rupees ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దిస్ స్టోన్. బంగారు వ్యాపారం చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఈ రాయి ఇచ్చి 20,000 డబ్బు పట్టరా. ఓకే, రేపు పొద్దున్నే వెళ్ళి. హియరింగ్ దిస్ ద సీకర్ వాజ్ స్టార్టిల్ అండ్ రిప్లైడ్. వీడికి తల పట్టుకున్నాడు, వీడికి పిచ్చెక్కింది వీడికి. హౌ ఈజ్ దిస్ పాసిబుల్? ఎవడెత్తాడండి? మనం ఆలోచించినా కూడా దానికి ఒక అవకాశం ఉండాలి కదా. ఇఫ్ ఐ ఆస్క్ ఫర్ 20,000 rupees ఫ్రమ్ ఏ గోల్డ్ స్మిత్ ఫర్ దిస్ స్టోన్, యూ విల్ ష్యూర్లీ థింక్ ఐఎమ్ మ్యాడ్. నేను పూర్తిగా పిచ్చోడు అనుకునే పావే అంటాడు వాడు నేను 20,000 అడిగితే అన్నాడు. ద మాస్టర్ స్మైల్. ఓకే, జస్ట్ ఒబే మీ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్. ఓకే, అలాగే అనుకున్నా, నీకు ఎందుకయ్యా మాట్లాడు, నేను ఏం చెబితే చెయ్యి. దట్ నైట్ ద సీకర్ ట్రైడ్ టు స్లీప్, బట్ హీ కెప్ట్ థింకింగ్ దట్ దిస్ వాజ్ నో స్పిరిచువల్ ప్లేస్ అండ్ ద మాస్టర్ ఈజ్ రియలీ మ్యాడ్. ఇక్కడికి రాత్రి నిద్రట్లేదు. ఇది ఎక్కడ గొడవరా బాబు, నేను దేవుని వెతుక్కోవడం ఏంటి, ఈ పిచ్చోడు చేతిలో పడిపోయాను నేను. అమ్మ ఇక్కడి నుంచి ఎంత అర్జెంటుగా నేను పారిపోతే అంత క్షేమం నాకు అనుకున్నాడు. బట్ బికాజ్ హీ వాజ్ గోయింగ్ టు లీవ్ అండ్ నెవర్ రిటర్న్ ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ మోర్ హీ డిసైడెడ్ టు గో టు ద టౌన్ ఇన్ ది మార్నింగ్. ఎలాగే వెళ్ళిపోతాను ఇంక 2-3 రోజులు, ఈ పిచ్చాడికి ఓపు కట్టేస్తే
ఇంకెలాగ వెళ్ళిపోతాం కదా, సరే ఇవి ఉన్న 2 రోజులు చెప్పినట్టు చేద్దాంలే అనుకున్నాడు. దట్ మార్నింగ్ హీ వెంట్ టు ద బెస్ట్ గోల్డ్ స్మిత్ హీ కుడ్ ఫైండ్ అండ్ ఆఫర్డ్ ద స్టోన్. బాగా ఎంక్వైరీ చేశాడు, ఊళ్ళో నెంబర్ 1 ఎవడండి, ఫలానా వాడండి, ఏరో ఫలానా జ్యువెలర్స్ అన్నారు. వెళ్ళాడు, బాబు ఇదిగోండి ఈ రాయ, దీనికి ఎంత డబ్బు వస్తుంది, ఇది అడిగాడు. ఎంత డబ్బు కాదు, 20,000 రూపాయలు కావాలని అడిగాడు. ఆఫ్టర్ కేర్ఫుల్లీ ఎగ్జామినింగ్ ద స్టోన్ ద గోల్డ్ స్మిత్ ఆస్క్డ్ హిమ్. బాగా దాన్ని గీత పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడు. అప్పుడు అడిగాడు, హౌ మచ్ డూ యూ వాంట్ ఫర్ ది స్టోన్, ఎంత కావాలనుకుంటున్నావు నాయన దీనికి నువ్వు అని అడిగాడు. ఇతను 20,000 రాయించాడంటే, ఇది నేను అమ్మేస్తున్నానండి, దీన్ని నాకు డబ్బు ఇవ్వాలి, మీరు దీన్ని వెల కట్టండి అన్నాడు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏమిటి నువ్వు అని అడిగాడు. ద సీకర్ రిప్లైడ్, ఐ వాంట్ 20,000 రూపీస్, నథింగ్ లెస్. నాకు ఖచ్చితంగా 20,000 కావాలి, అందుకని తక్కువ అయితే చెప్పండి, వెళ్ళిపోతాను నేను. ద గోల్డ్ స్మిత్ రిప్లై, ఐ విల్ గివ్ యూ 10,000 రూపీస్ బట్ నాట్ మోర్. 10,000 వరకు పర్లేదండి, ఇవ్వచ్చండి ఈ రాయికి. 10,000 దాటి అంటారా, మరి ఇవ్వలేదు. ద సీకర్ వాజ్ టేకెన్ ఎ బ్యాక్ అండ్ రిటర్న్ టు ది మాస్టర్. వీడికి మతిపోయింది, 6 కేజీ బెండకాయలు ఇవ్వని ఆడిపోమన్నాడు. తర్వాత అడిగితే 3 కేజీల స్వీట్లు, వీడి 10,000 రూపాయల వరకు పర్లేదంటలేదు. వీడికి కొంచెం గాబరా వచ్చి ఈ రాయి పట్టుకొని గురువు దగ్గరికి వచ్చేసాడు. హీ వాజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ షాక్, ఫర్ హిజ్ ఇంటెలెక్ట్ హెడ్ బీన్ థింకింగ్ ద హోల్ టైమ్ దట్ ద స్టోన్ వాజ్ వర్త్లెస్. వీడి బుద్ధి ఏం చెబుతోంది, వీడికున్న మేధస్సు, ఇది పనికి మాలింది, ఇది పనికి మాలింది, ఇది పనికి మాలింది అని గురువుని తిట్టి పోసుకుంటూ ఉన్నాడు. వీడు చూస్తే అన్ని గీతలు పెట్టి 10,000 రూపాయల వరకు తీస్తానంటున్నాడు. వీడు కొంచెం భయం పట్టుకుంది వీడికి. దెన్ ది మాస్టర్ ఆస్క్డ్, డిడ్ యూ బ్రింగ్ ది అమౌంట్ 20,000 రూపీస్? ఈ లోపలికి ఇలా అడుగు పెట్టగానే తెచ్చేసేవా 20,000 రూపాయలు అని అడిగాడు గురువు. ద సీకర్ హెజిటెంట్లీ సెడ్, వీడు పాపం కొంచెం, ఎందుకంటే తగ్గాడు కదా, ఇప్పుడు కొంచెం వారికి జ్ఞానోదయం అవుతుంది, కొంచెం తగ్గి, లేదు స్వామి, ద గోల్డ్ స్మిత్ వాజ్ ఓన్లీ ప్రిపేర్ టు పే 10,000 రూపీస్ ఫర్ ద స్టోన్. అయ్యా 10,000 ఇస్తానని అన్నాడు, 20,000 ఇవ్వడానికి మరి సుముఖంగా లేడు. అది మీ మాట అడిగి అప్పుడు వాడికి ఏదో చెబుదామని నేను వెనక్కి వచ్చాను అన్నాడు. ద మాస్టర్ స్మైల్, నవ్వాడు గురువు. ఆల్ రైట్, నవ్ గో టు ఎనీ జ్యువెలర్ అండ్ బ్రింగ్ బ్యాక్ 1,00,000 రూపీస్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద స్టోన్. ఇప్పుడు ఏమన్నాడు, వజ్రాల వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళు, గోల్డ్ స్మిత్ దగ్గరికి వద్దు, బంగారు వ్యాపారం చేసేవాడి దగ్గరికి వద్దు, వజ్రాల వ్యాపారం చేసేవాడి దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు పట్టరాటండి. ద సీకర్ డిడ్ నాట్ ఆర్గ్యూ దిస్ టైమ్, ఫార్ హీ వాజ్ స్టార్టింగ్ టు బి సమ్వాట్ కన్విన్స్డ్ అబౌట్ ది మాస్టర్ అండ్ ద వాల్యూ ఆఫ్ ది స్టోన్. వీడికి నోరుకి మాట పడిపోయింది, ఎందుకంటే ఏమో ఈయన వ్యవహారం చూస్తే మరీ ఆషామాషి మనిషి కాదు అనిపిస్తోంది. ఎందుకని ఆ రాయి పిచ్చిలా కనపడింది, ఈయన పిచ్చోళ్ళలా కనపడ్డాడు. ఊరి చూస్తే 10,000 రూపాయలు ఇస్తానన్నాడు ఒకడు. అంచేది ఏమీ వాదన చేయలేదు ఇతను. అలాగే ప్రభు, నేను వెళ్ళి తప్పకుండా ప్రయత్నం చేస్తాను అన్నాడు. హీ వెంట్ టు ది ఫైనెస్ట్ జ్యువెలర్, వజ్రాల వ్యాపారంలో ఆ టౌన్లో ఎవడు పెద్దవాడు ఎంక్వైరీ చేశాడు, వెళ్ళాడు. అండ్ షోడ్ హిమ్ ద స్టోన్, ఈ రాయి చూపించాడు. ద జ్యువెలర్ ఎగ్జామిన్ ద స్టోన్ అండ్ ఆన్సర్, హౌ మచ్ డూ యూ వాంట్ ఫర్ ఇట్? చూసాడు, మీరు ఎంత దీనికి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగాడు. ద సీకర్ సెడ్ 1,00,000 రూపీస్, 1,00,000 రూపాయలు నేను ఆశిస్తున్నాను దీనికి అన్నాడు. ద జ్యువెలర్ డిడ్ నాట్ రిప్లై, ఏం మాట్లాడలేదు వాడు. బట్ వెంట్ టు ద సేఫ్ అండ్ పుల్డ్ అవుట్ 1,00,000 రూపీస్ అండ్ హ్యాండెడ్ ఫర్ మనీ ఓవర్ టు హిమ్ ఫర్ ద స్టోన్. వెంటనే ఆ 1,00,000 రూపాయలు ఆ ఎనపెట్టి తీసి పట్టుకు చేతులు పెట్టేసి ఆ రాయి తీసేసుకున్నాడు. ఎందుకని సవకబేరం అనమాట వాడికి. ఆ 1,00,000 రూపాయలకి మళ్ళీ వీడి మనసు మారిపోయి వీడి 1,00,000 ఇస్తాడో ఇవ్వడో అని ఆ 1,00,000 వీడి చేతులు పెట్టేసి రాయిని తీసేసుకున్నాడు, మాట్లాడుకున్నాడు. ద స్టోన్ వాజ్ ఎ రేర్ జ్యూయల్, నిజానికి అపురూపమైన అసాధారణమైన వజ్రం ఆ రాయి అది. అండ్ ద జ్యువెలర్ రికగ్నైజ్డ్ ఇట్స్ వాల్యూ, వాడు వజ్రాల వ్యాపారస్తుడు కాబట్టి వాడికి దాని విలువ తెలిసిపోయింది వాడికి. సో హీ పెయిడ్ ద ప్రైజ్ వితౌట్ ఎ క్వశ్చన్, అంచేత మాట్లాడకుండా దాని విలువ చెల్లించి అది తీసేసుకున్నాడు. ద సీకర్ రిటర్న్ టు ద మాస్టర్ విత్ ద మనీ ఇన్ ఎ వెరీ రిపెంట్ఫుల్ మూడ్ అండ్ యాజ్ హీ హ్యాండ్ ఓవర్ ద మనీ టు ద మాస్టర్ హీ సెడ్, ఐఎమ్ వెరీ సారీ మాస్టర్. పాపం చాలా పశ్చాత్తాపంతో
ఆ డబ్బు పట్టుకొని వెనక్కి వచ్చాడు. ఎన్ని తిట్లు తిట్టుకున్నాను ఆయన్ని అనుకుని పశ్చాత్తాపంతో గురువు చేతిలో ఆ డబ్బు పెట్టి నన్ను క్షమించండి అన్నాడు. ఐ థాట్ యువర్ ఎ మ్యాడ్ మ్యాన్, నువ్వు అసలు బుర్రలేనివాడు, పనికిమాలిన వాడివి అనుకున్నాను నేను. బట్ నౌ ఐ రియలైజ్ దట్ ఐఎమ్ మ్యాడ్. కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నిజానికి ఆ పిచ్చోడిని నేను, మీరు కాదు. కైండ్లీ అలౌ మీ టు స్టే విత్ యూ అండ్ సర్వ్ యూ. మీ సన్నిధానంలో జీవితాన్ని గడిపి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాది. ద మాస్టర్ స్మైల్. గురువు నవ్వాడు. యు ఆర్ నాట్ మ్యాడ్. నువ్వు అనుకున్నట్టు నువ్వు పిచ్చోడు కాదు. యు ఆర్ నాట్ ఏ జూయిలర్, సో హౌ కుడ్ యూ రికగ్నైజ్ ద స్టోన్స్ వాల్యూ. నువ్వేమీ వజ్రాల వ్యాపారం చేయలేదు కదా, కాబట్టి అది మామూలు రాయి అనుకోవడం తప్పేమీ లేదు అది కదా, దాని విలువ నువ్వు గుర్తించలేకపోయావు. ఇట్ వాజ్ యువర్ ఇంటెలెక్ట్ దట్ మేడ్ యూ థింక్ దిస్ వే. నీకు బుద్ధి ఉంది చూసావు, అది వంకర. అది నిన్ను ఇలాగ ఆలోచించేలాగూ నిన్ను పొరుగొల్పింది. దాని కారణంగా నువ్వు బుర్రలేదు, వాడికి ఈ రాయి ఇచ్చాడు, ఇది డబ్బులు పట్టరమ్మంటున్నాడు, కాయగూరలు తెమ్మంటున్నాడు, స్వీట్లు తెమ్మంటున్నాడు, డబ్బులు పట్టరమ్మన్నాడు, ఎవడొచ్చాడు అని వికృతంగా నువ్వు ఆలోచించేలాగా పొరుకొల్పింది. అదే ఐ నో దట్ యు ఆర్ ఏ జ్యూయల్. నిజానికి నువ్వు కూడా ఒక వజ్రం లాంటి వాడు, మామూలుడు కాదు నువ్వు. ఇఫ్ యు గో టు అదర్స్ యువర్ వాల్యూ విల్ నాట్ బి రికగ్నైజ్డ్. అది నీవు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నువ్వు వజ్రం అని నేను చెప్పగలుగుతున్నాను, నేను వజ్రం లాంటి వాడు అని. కానీ ఇతరుల దగ్గరికి వెళ్ళావు ఇంకో, వాళ్ళు ఎవరు నీ విలువ గుర్తుపట్టలేరు వాళ్ళు. బికాజ్ దే కెనాట్ రికగ్నైజ్ ఎ జ్యూయల్. ఎందుకంటే వాళ్ళకి అసలైనటువంటి వజ్రం ఏమిటో తెలియదు వాళ్ళకి. కాబట్టి నేను మామూలు మనిషి కింద వాళ్ళు అనుకుంటూ ఉంటారు. స్టే విత్ మీ అండ్ ఒబే మీ హోల్ హార్టెడ్లీ. నా దగ్గర ఉండిపో, నాకు విధేయుడుగా ఉండు నిండు హృదయంతో. అండ్ వన్ డే యూ విల్ ఫైండ్ ద జ్యూయల్ దట్ యూ యువర్ సెల్ఫ్ ఆర్. నీవు నిజంగా ఎంతటి వజ్రానివో నీవు కూడా అనుభూతి పొందగలుగుతావు. ఫర్ మెనీ ఇయర్స్ ద సీకర్ సర్వ్డ్ ది మాస్టర్ విత్ ఆల్ హిజ్ హార్ట్. చాలా సంవత్సరాల పాటు వాడు పూర్తి శ్రద్ధతో అంకిత భావంతో గురువుకి సేవ చేశాడు. అండ్ ఈవెన్చువల్లీ ది మాస్టర్ గేవ్ హిమ్ ద ప్రైస్లెస్ జ్యూయల్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. చివరికి అమూల్యమైనటువంటి ఆ బ్రహ్మానుభవమును, భగవద్ అనుభవమును గురువు వాడికి ప్రసాదించాడు. అవతార్ మిహిర్ బాబా హ్యాస్ రిలీజ్డ్ ద డివైన్ ఫ్రీ సంస్కారాస్ ఆఫ్ హిజ్ యూనివర్సల్ వర్క్ ఫర్ ఈచ్ ఆఫ్ us. And if our intellect remains submissive, our hearts will receive the benefit of this yoga samskara from him. అవతార్ మిహిర్ బాబా ఆయన విశ్వ కార్యక్రమాన్ని ముగించుకొని మనబాటాగా ఇన్ని యోగా సంస్కారములను విడుదల చేశాడు ఆయన. మన బుద్ధిని పక్కకు పెట్టి మనము గనక ఆయనకు అణకువుగా ఉంటే అవి వెంటనే స్వీకరించి ప్రయోజనాన్ని మనము పొందగలుగుతాము. We will become free from our bindings in proportion to our submission to his wish and surrenderance to his will. ఆయన ఇచ్ఛకు మనం ఎంతగా బద్ధుడై ఉన్నాం, ఆయనకు మనం ఎంతగా సర్వార్పణ అయి ఉన్నాము అనే దానికి అనుగుణముగా మనం ఈ బంధనాల నుంచి బయటపడగలుగుతాము. అంటే మన సర్వార్పణ 80% ఉంటే బంధనాల నుంచి 80% విముక్తి వస్తుంది. 80% ఉందనుకోండి మనకు అర్పణ, 80% మనకి విముక్తి. హవెవర్ ఇఫ్ యూ క్లింగ్ టు ది వెయిట్ అండ్ ది హార్డ్నెస్ ఆఫ్ ద రాక్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ విల్ బికమ్ పర్వర్టెడ్ అండ్ వీ విల్ గెయిన్ నథింగ్ డ్యూరింగ్ ది అవతారిక్ అడ్వెంట్. అలా కాకుండా మన బుద్ధి కరుడుగట్టిన పాషాణంలాగా అలాగే అడ్డుగా నిలబడి ఉంటే ఆయన ఇచ్చిందంతా వృధా అయిపోతుంది. ఈ అవతారం యొక్క రాక మనకు ఏ రకంగానూ ప్రయోజనాన్ని కలిగించలేకపోతూ వృధా అవుతుంది. అంతే కదా, ఆయన వచ్చినప్పుడు ప్రతి భూమి మీద ఆయన గింజలు జల్లుకుంటా పోతాడు, ప్రతి భూమి మీద సాగు చేసేస్తాడు. కానీ అది బండరాయి అయిపోయింది అనుకోండి, అవి ఎండిపోయి చచ్చిపోతాయి ఆ గింజలు. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని సాగు చేసినప్పుడు తప్ప మోక్షం లేదు దానికి. అలాగూ మన బుద్ధి ఆ బండరాయిలాగా ఉంటే ఆయన చేసిన సేద్యానికి మనము ప్రయోజనాన్ని అందిపుచ్చుకోలేని దురదృష్టవంతులు అయిపోతాం. ఇఫ్ వీ ఎక్స్పెక్ట్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ త్రూ అవర్ ఇంటెలెక్ట్ ఆర్ గో టు ద సో కాల్డ్ గurus, saints and yogis థింకింగ్ దట్ దే ఆర్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ and can help us,
అవర్ వాల్యూ విల్ హ్యావ్ ఓన్లీ ఎ వరల్డ్లీ ప్రైస్ అండ్ అవర్ ట్రూ వాల్యూ విల్ నెవర్ బీ రియలైజ్డ్. మనము మేధస్సు ద్వారా భగవంతుణ్ణి చేరడానికి ప్రయత్నిస్తే ఆ గురువులను, యోగులను, మంత్రగాళ్లను ఆశ్రయిస్తే మనలో నిజమైన విలువను మనము ఎప్పుడూ వాళ్ళు చెప్పలేకపోతారు, మనము తెలుసుకోలేకపోతాం. మామూలు ప్రపంచానికి చెందిన ఒక సగటు మానవుడిగానే మిగిలిపోతాం. ద జూయల్ ఆఫ్ ది సోల్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్. నిజానికి ప్రతివాడు ఒక వజ్రం లాంటి ఆత్మయే. అండ్ ఈచ్ ఆఫ్ us must recognize the value of that jewel before we can experience the value of Avatar's work for each of us. అది మనం ముందు గమనించగలగాలి. నాలో భగవంతుణ్ణి అనుభూతి పొందడానికి తగినటువంటి సామర్థ్యము ఉన్నది. అది మనము తెలుసుకోగలిగితే అప్పుడు అవతార పురుషుడు నాకు ఏం పని చేశాడు, దాని ఫలితం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు అవగాహనకు వస్తాయి. ఈచ్ ఆఫ్ us has the opportunity given by the avatar to turn toward him. అందరికీ ఆయన సమానముగా అవకాశం ఇచ్చాడు. మన మొహాన్ని మాయ నుంచి తప్పించి ఆయన వైపు చూడడానికి అందరికీ సమానమైన అవకాశం ఇచ్చాడు ఆయన. The time of the avatar's manifestation is the most important period because in this period we can receive the benefit of his yoga samskaras and become free from the binding of our own samskaras. ఈ అవతార ప్రకటీకరణము జరిగే సమయము అతి ఉత్కృష్టమైనటువంటి సమయం ఇది. ఎందుకని ఈ సమయములో ఆయన విడుదల చేసిన యోగా సంస్కారములను సంపూర్ణముగా మనము అందిపుచ్చుకొని ఈ సంస్కార బంధనముల నుండి మనము స్వేచ్ఛను పొందేటువంటి అపురూపమైన అవకాశం ఇది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ బికాజ్ త్రూ హిజ్ డివైన్ ఫ్రీ సంస్కారాస్ వన్ ఈజ్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ట్రూ వాల్యూ ఆఫ్ ద సోల్ అండ్ టర్న్ టువర్డ్ హిమ్ ఫర్ రియలైజేషన్. మనము మన నిజమైన విలువ ఏమిటో మనము తెలుసుకునేటువంటి అవకాశము ఆయన కలిగిస్తాడు. అప్పుడు ఆయన వైపు తిరిగి ఆ బ్రహ్మానుభవమునకు మనము సన్నద్ధులము కాగలుగుతాము. ఎ జెన్యున్ సీకర్ ఆఫ్ గాడ్ మస్ట్ నాట్ అలౌ హిజ్ ఇంటెలెక్ట్ టు స్టే యాజ్ హార్డ్ యాజ్ రాక్. ఒక నికార్సైనటువంటి అన్వేషకుడు, భగవద్ అన్వేషకుడు ఏం చేయాలంటే తన బుద్ధిని, తన వివేకమును ఇలా అడ్డుగా పెద్ద బండరాయిలాగా లేకుండా జాగ్రత్త పడాలి. నో వన్ షుడ్ ఆర్గ్యూ ఆర్ క్వశ్చన్ ద విష్ అండ్ విల్ ఆఫ్ ది అవతార్. అవతార పురుషుణ్ణి, ఆయన ఇచ్ఛను, ఆయన సంకల్పమును ఎవడు ప్రశ్నించడానికి సాహసము చెయ్యకూడదు. చాలా ప్రమాదమైనటువంటి వ్యవహారం. బాబా 1920వ దశకంలో మెహరాబాద్లో మకాం ఉంటున్న రోజులలో ప్రేమాశ్రమం నడుపుతూ ఉండేవారు. తెల్లవారుజామున 4:30కి పిల్లలను లేపి కసరత్తులు చేయించేవారు. ఇది నెమ్మదిగా పుకారు వెళ్ళినప్పుడు ప్రపంచ యుద్ధం ఇవన్నీ జరుగుతున్న రోజులేవి. వీళ్ళని ఎక్కడికో ఆర్మీకి పంపించేస్తాడా ఆయన అంచేతే కవాతులు చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ మన పిల్లలు మనం తెచ్చేసుకోవడం మంచి రోజు, ప్రమాదం సుమా అని ఆ అరంగాను వాసులలో ఒక పుకారు బయలుదేరింది. ఈ తల్లిదండ్రులు వచ్చి అమ్మ మేమందరూ తీసుకుపోతామన్నారు. నచ్చ చెప్పారు పాపం కూడా ఉన్నటువంటి మండలి వాళ్ళంతా. అయ్యో వద్దు 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 అని, లేదని తీసుకెళ్ళిపోయారు. ఆ మర్నాడు ఊళ్ళో పెద్దలంతా మనం ఎంత అనాగరికులం, ఆ రైలు బండి కింద ఏ గేదో ఆవో పడితో దాన్ని తెచ్చుకొని మనం చీల్చుకొని వండుకుని తినేవాళ్ళం. అలాంటి అనాగరికులం మనం. అలాంటి మనకు మన పిల్లలందరినీ తీసుకెళ్ళి వాళ్ళ గుడ్డలెతుకి మరుగుదొడ్లు శుభ్రం చేసి వాళ్ళు స్నానం చేయించి రోజు ఎంత సంస్కారం చేశాడే ఆయన మీద ఇలాగా మనం నింద వేయడం ధర్మమా అని ఊళ్ళో పెద్దలు నలుగురు చెప్పి తిట్టి పంపించారు. వీళ్ళు తిరిగి బాబా దగ్గరికి వచ్చారు. బాబా పొరపాటు జరిగిపోయింది, మీరు తిరిగి పిల్లల్ని తీసుకోండి అని. అప్పుడు బాబా అన్నారు, నన్ను శంకించడము అంత చిన్న విషయం కాదు. అంటే ఆయనను ప్రశ్నించడము, ఆయనను సందేహించడము అది చిన్న విషయము కాదు. అందుచేత మీరు 2 రోజులు 3 రోజులు కఠోరమైన ఉపవాసం చేయమన్నారు. ఆ పిల్లవాడి తల్లి తండ్రి చేయండి అన్నారు. అప్పుడు నేను క్షమిస్తాను అన్నారు. వాళ్ళు ఉపవాసం చేశారు. ఆ ఉపవాసం విరమించే ఆ గడువు వచ్చినప్పుడు బాబాయే ఊరేగింపుగా వెళ్ళి వాళ్ళందరికీ నిమ్మరసం ఇచ్చి తాగించి ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి తిరిగి స్కూల్లో
చేర్పించారు. ఆ సందర్భంగా బాబా చెప్పారు. అంటే ఆయన మాటను శంకించడము, ఆయనను ప్రశ్నించడము అనేది కూడా అది చిన్న విషయము కాదు. ఇక్కడ అదే బాబూజీ చెప్తూ ఉన్నారు. ఆయన్ని ఎప్పుడు కూడా మనం ధైర్యం చేయకూడదు. ఇలా చెప్తావేంటి అని మనం అడగకూడదు, సాహసము చెయ్యకూడదు. వీ మస్ట్ కీప్ ది ఇంటెలెక్ట్ సబ్మిసివ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ in the time of the avatar's manifestation, for God's love will be universal outcome of the avatar's manifestation, and the love that will be manifesting through Meher Baba will not bear the weight of our intellect. ఇది అవతార యుగం. ఆయన అవతార ప్రకటీకరణము వికసించేటువంటి అద్భుతమైనటువంటి ఘడియలలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన ప్రేమ వెల్లువలాగా అందరికీ ఆ వరప్రసాదంగా దక్కేటువంటి శుభగడియ ఇది. ఇలాంటప్పుడు మన మనసు వికృత రూపము దాల్చి ఆ వివేకము అడ్డుగా మనకు దక్కకుండా, నష్టం కలిగించకుండా జాగ్రత్త పడాలి మనం. అదిగో అక్కడ ఉంది చూడండి, ఆ పక్కన గ్లాస్ మీద ఏం రాసింది? నెవర్ సే యువర్ మాస్టర్ ఈజ్ రాంగ్. నీ గురువు తప్పు, ఆయన తప్పు చేశాడు అని ఎప్పుడు అనకు. బికాజ్ ఇట్ ఈజ్ యువర్ ఓన్ ఇన్కెపాసిటీ ఇన్ అండర్స్టాండింగ్ ది మాస్టర్స్ వేస్. గురువు యొక్క కార్య విధానమును అర్థం చేసుకోవడంలో నీ అసక్తతయే కారణము, కానీ ఆయన ఎప్పుడు తప్పు చెయ్యడు. అది మన మనసులో ఉంచుకోవాలి. మనసు ప్రశ్న వేయగానే దాన్ని ఒక దెబ్బ కొట్టి చుప్ అనాలి. నీవు సాహసము చెయ్యవద్దు, పక్క నుండి చాలు, ఇప్పటికే చాలా నష్టం కలిగించావు నాకు, ఇప్పుడు కూడా నీవు నష్టాన్ని కలిగించకు.